ఈ ఎస్ఎల్బీసీ టన్నెలు వీటికి బహుశా మీకు ప్రత్యక్ష అనుబంధం ఉన్నది, అనుభవం కూడా ఉన్నది. అసలు ఈ ప్రమాదం జరగడానికి ముఖ్యమైన కారణం ఏమిటి? 2019 ఆ ప్రాంతంలో వీళ్ళు చేస్తున్నప్పుడు ఆ షియర్ జోన్ టచ్ అయింది. టచ్గా లీకేజ్ స్టార్ట్ అయింది. ఆ 1.5 మీటర్కు ఇంకో 1.5 మీటర్ అట్లా వేసుకుంటూ పోతారు అన్నట్టు. 2 సెగ్మెంట్లు సొరంగం తీయాలనుకున్నప్పుడే ఎక్కడ ఎలాంటి భూమి ఉంది, దాని స్వభావం ఏమిటో అధ్యయనం చేస్తారు కదా. వికారాబాద్ ఆ ప్రాంతంలో, చేవెళ్ళి ఆ ప్రాంతంలో జరిగిన పనులలో షాఫ్ట్లు పెట్టి చేసిరు వాళ్ళు టన్నల్ని. కాబట్టి ఇక్కడ కూడా అలాంటిది పెట్టుకోవడానికి వీలు లేదు, షాఫ్ట్లు పెట్టుకోవడానికి వీలు లేదు, ఆడిట్ పెట్టడానికి వీలు లేదు. ఈవెన్ అంటే ఇప్పుడు అన్ని ప్రభుత్వాలు సహకరించినప్పటికీ ఈ జేపీ అసోసియేట్స్ పనిచేయలేదంటే ఈ మొత్తానికి కారకులు వాళ్ళేనా? మరి 100% వాళ్ళే, 100% ఇది టోటల్గా జేపీ. ఎందుకు అంత నిస్సహాయత అసహాయతలు ఉన్నారు వాళ్ళు? మాకు తెలిసిన సమాచారం ప్రకారంగా బ్యాంకులే వీళ్ళకి ఇచ్చిన రుణం ఇచ్చిన బ్యాంకులు 12 బ్యాంకులు. ఇప్పుడు ఏ గవర్నమెంట్ ఎంత ఇచ్చింది? డాటా ఉంది మీ దగ్గర ఏమన్నా? 100 కోట్లది మనకు బ్యాంక్ గ్యారంటీస్ ఇచ్చిండ్రు. వాటి మంచిగా వాడు బ్రహ్మాండంగా ఉన్నాడు. అప్పుడు ఏమున్నది, 100 కోట్లు ఇచ్చినోడు ఛాయ్ దాపిచ్చి వానికి విలే. నమస్తే. ఎస్ఎల్బీసీ సొరంగ ప్రమాదానికి సంబంధించి ప్రభుత్వము, ప్రతిపక్షాలు, ఆరోపణలు ప్రత్యారోపణలు, విమర్శలు ప్రతివిమర్శలు ఒకవైపున ఉన్నాయి. ఆ నిర్మాణం చేస్తున్న కంపెనీ, ఆ కంపెనీ నేపథ్యం ఏమిటి, దాని పూర్వ చరిత్ర ఎట్లా ఉన్నది, మన దగ్గర ఎందుకు ఇట్లా జరిగింది, దానికి కారణం ఏమిటి, ఈ మొత్తం ఇన్ని సంవత్సరాలుగా ఈ టన్నెలు పనులు కొనసాగుతూ ఉన్నాయి. ఇంత సుదీర్ఘమైన సమయం తీసుకోవడానికి గల కారణం ఏమిటి, దానిపైన ప్రభుత్వాలు పెట్టిన ఖర్చు ఏమిటి, ఇంకా అది పూర్తి కావడానికి ఎంతకాలం తీసుకుంటుంది, ఇలాంటి ప్రమాదాలు భవిష్యత్తులో జరగకూడదు అంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఇత్యాది అంశాలకు సంబంధించి వాటి వివరాలను కొంత లోతుగా తెలుసుకుందాం. మన దగ్గర మన ఉమ్మడి రాష్ట్రంలోనే తొలిసారి లిఫ్టును ప్రయోగాత్మకంగా చేసి విజయవంతం చేసిన ఇంజనీరు, తెలంగాణలో ప్రాజెక్టులు అటు కృష్ణా ఇటు గోదావరి పైన కొత్తగా నిర్మాణమైన పాత వాటి మార్పులు చేర్పులు ఏది తెలంగాణకు బాగుంటుందో దానికి ఒక డిజైన్ చేసిన వారిలో అతి ప్రథములు శ్యాంప్రసాద్ రెడ్డి గారు నా దగ్గర ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్కారం. నమస్తే సార్. కృష్ణానది పైన లిఫ్టులు దాన్ని విజయవంతం చేయడం మీది ప్రధానమైన పాత్ర. ఇది నేను చెప్పడం కాదు, చరిత్ర అది. మీరు ఈ ఎస్ఎల్బీసీ టన్నెలు వీటికి బహుశా మీకు ప్రత్యక్ష అనుబంధం ఉన్నది, అనుభవం కూడా ఉన్నది. అసలు ఈ ప్రమాదం జరగడానికి ముఖ్యమైన కారణం ఏమిటి? ఆ తర్వాత మిగతా విషయాలకు వెళ్దాం. ప్రమాదం అంటే ఏదో కొలాప్స్ ఏదైతే కూలిందో అది ఒక షియర్ జోన్. అంటే ఇప్పుడు మనము టనల్ అంటేనే ఒక రాతి దాంట్లో మనము కటింగ్ చేస్తుంటాం, హారిజాంటల్ డ్రిల్లింగ్. అంటే మనము బోర్ అంటేనేమో వర్టికల్ డ్రిల్లింగ్ అంటే. అవును, నిలువు. ఇదేమో ఇది నిలువు డ్రిల్లింగ్ బోర్ది. అవును. ఇదేమో అడ్డంగా తీసుకుపోయేటువంటిది ఇది కాకపోతే దీని యొక్క డయా 10 మీటర్లు. 10 మీటర్లు దీని డయా అన్నమాట, వ్యాసం. అయితే అది రాతిలో డ్రిల్లింగ్ చేసే టైం లోపల ఒక పొర లాంటిది, మట్టి పొర లాంటిది ఒక్కొక్కసారి వస్తుంటుంది అన్నట్టు. ఒకసారి మీటర్ రావచ్చు, 2 మీటర్లు రావచ్చు, 3 మీటర్లు రావచ్చు, 5 మీటర్లు రావచ్చు, 10 మీటర్లు రావచ్చు. తర్వాత మళ్ళీ హార్డ్ స్టార్ట్ వస్తుంది. 2 హార్డ్ స్టార్టాల మధ్యలో నలిగి ఉన్నటువంటి దాన్ని మనం షియర్ జోన్ అంటాం. అంటే మెత్తటి మట్టి. అందులో నుంచి ఒక్కోసారి నీళ్ళు కూడా బాగా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఎస్ఎల్బీసీ యొక్క ఇన్లెట్ నుంచి, అంటే శ్రీశైలం వైపు నుంచి వచ్చేదాన్ని ఇన్లెట్ అంటారు. మనవారి గూడెం దగ్గర డిండిలో కలిసేది అక్కడి నుంచి స్టార్ట్ చేస్తే దాన్ని అవుట్లెట్ అంటారు. కాబట్టి మొదలు మనకు అవుట్లెట్ నుంచి వర్క్ స్టార్ట్ అయింది, ఇన్లెట్ నుంచి మనకు లేట్గా స్టార్ట్ అయింది. అయితే అక్కడి నుంచి దాదాపు 14 కిలోమీటర్లు త్రవ్వకమైంది. అవుట్లెట్ నుంచి, ఇన్లెట్ నుంచి, శ్రీశైలం నుంచి 13.95 ఏదో అన్నారు. అయితే అక్కడ జరిగింది ఏమైందంటే, ఒక 4 సంవత్సరాల క్రితం, అంటే 2019 ఆ ప్రాంతంలో వీళ్ళు చేస్తున్నప్పుడు ఆ షియర్ జోన్ టచ్ అయింది. మట్టి జోన్ టచ్ అయింది. టచ్గా లీకేజ్ స్టార్ట్ అయింది.
లీకేజ్ స్టార్ట్ కాగానే వీళ్ళు ఇంకా దానికి ఎన్నో కారణాలను తర్వాత వివరిస్తా. మనకు తర్వాత తెలుసుకున్నది ఏంటంటే టోటల్గా అది 8 మీటర్స్ ఉన్నదని. ఆ 8 మీటర్స్కు టోటల్గా వీళ్ళు డ్రిల్లింగ్ గ్రౌటింగ్ అనేది చేసి దాని తర్వాత జిఎస్ఐ వాళ్ళు కూడా దీనికి సర్టిఫై ఇచ్చిరని చెప్తున్నారు, కానీ ఎంతవరకు వాస్తవం తెలియదు. వాళ్ళు ఓరల్గా చెప్పినరా రిటర్న్ ఇచ్చిండ్రా తెలియదు. ఇప్పుడు మీరు యూ కెన్ గో హెడ్ విత్ డ్రిల్లింగ్ అని వాళ్ళు చెప్తే వీళ్ళు స్టార్ట్ చేసినట్టుగా మొన్న ఫిబ్రవరి 14-15 నాడు స్టార్ట్ చేశారు. వారం రోజుల్లో దాదాపు ఒక 18 మీటర్లు కూడా డ్రిల్లింగ్ అయింది. 21 వరకు చేశారు. 22 ప్రొద్దున్నే ఏదైతే ఆ షియర్ జోన్ 8 మీటర్లో అది అక్కడ డ్రిల్ చేసేసి అక్కడ సెగ్మెంట్ అంటే లైనింగ్ సెగ్మెంట్స్ అంటే లైనింగ్ చేయాలి కదా, మళ్ళీ ముందలే ప్రికాస్ట్గా దాన్ని ఒక 7 భాగాల కింద అంటే ఆ రౌండ్కు సరిపోని విధంగా 7 భాగాలుగా చేస్తారు. 7 భాగాలని కలుపుతారు అనమాట అందులో ఒకదానికోటి. అది కూడా దీని వెంబడే ఉంటుంది, టీబీఎంలోనే ఉంటుంది వెనుకకు. అది కూడా అది ఆటోమేటిక్గా ఒక మొత్తం దాన్ని కవర్ చేసింది. అంటే టన్నల్ యొక్క వ్యాసము 10 మీటర్లు కదా. అయితే ఈ సెగ్మెంట్స్ పెట్టడం వల్ల లైనింగ్ సెగ్మెంట్స్ పెట్టడం వలన మనకు దానికి అది ఒక 0.4 మీటర్స్ అనమాట. 40 సెంటీమీటర్లు విడుతుంటుంది అది సెగ్మెంట్. ఇటువైపు 40 ఉంటుంది, అటువైపు 40 ఉంటుంది కదా, 2 రౌండ్కి తిరిగి. అంటే 0.8 తగ్గుతుంది. అంటే మనకు ఫినిష్డ్ టన్నల్ 9.2 మీటర్స్ ఉంటుంది అన్నమాట. ముగింపు డ్రిల్లింగ్ ఏమో 10 మీటర్లు చేస్తారు, ఫినిష్డ్ ఏమో 9.2 ఉంటుంది. వెనకకి రావాలంటే ఇక రాదు ఇక టన్నల్, ఎందుకంటే 10తోని డ్రిల్ చేస్తేవి 9.2 అయింది కదా వెనకకు రాదు, మిషన్ రాదు బయట. ఇక మళ్ళీ ఇవన్నీ తీసేస్తేనే వస్తుంది అది మిషన్. కాబట్టి వీళ్ళు ముందుకు వెళ్ళిపోయింది కదా. ముందుకు వెళ్ళిపోయిన తర్వాత ఆ 8 మీటర్లో ఉన్నటువంటి దాంట్లో మనకు ప్రాథమికంగా తెలిసిన విషయం ఏంటంటే ఒక 2 సెగ్మెంట్లు అంటే ఒక్కొక్కటి 1.5 మీటర్ ఉంటుంది విడుతు. అది రౌండ్గా పెట్టేది ఒక్కొక్కటి 1.5 మీటర్ విడుతుంటుంది. ఆ 1.5 మీటర్కు ఇంకో 1.5 మీటర్ అట్లా వేసుకుంటూ పోతారు అన్నట్టు. 2 సెగ్మెంట్లు కూలినాయని తెలిసింది. అంటే 3 మీటర్ల విడుతూ కూలిందని మొట్టమొదలు ఫస్ట్ డే నాడు, అంటే 22 మార్నింగ్ జరిగిన ఇన్సిడెంట్ అది. కానీ సబ్సిక్వెంట్గా ఇక మిగతావి కూడా కూలొచ్చు. ఆ మిగతా ఇంకా ఉన్నాయి కదా, 6 మీటర్లు ఉన్నది కదా ఇంకా సెగ్మెంట్, అది మన ఈ షియర్ జోను. ఆ షియర్ జోన్ కంప్లీట్గా కూడా కూలొచ్చు. కూలడానికి కారణం ఏంటంటే ఇప్పుడు ఏదైతే వాటర్ వస్తున్నది కదా, ఇప్పుడు మనకు మొట్టమొదలు మనకు ఎన్కౌంటర్ అంటే ఫస్ట్ మనం ఆ షియర్ జోన్లోకి పోయినప్పుడు నీళ్ళు ఎన్ని వచ్చేదంటే దాదాపు 8,000 లీటర్లు నిమిషానికి, ఒక నిమిషానికి 8,000 లీటర్లు వచ్చాయి. 8,000 లీటర్లు 8,000 లీటర్లు పెద్ద నీళ్ళ ట్యాంకు. ఒక నిమిషంలో నిండుతుంది అది. ఒక్క నిమిషంలో నిండుతుంది. అటువంటిది లాస్ట్కు 3,500కు వచ్చింది. అది 3,500కు తీసుకురా. వీళ్ళు దీన్ని ఏంటంటే ఒక ఇంటర్నేషనల్ ఎక్స్పర్ట్ని పెట్టి డ్రిల్లింగ్ అండ్ గ్రౌటింగ్, సిమెంట్ గ్రౌటింగ్ లోపలికి పంపించారు అనమాట. దాన్ని ఆ పంపించడంతో ఏంటంటే కొంత దానికి కంట్రోల్ అయ్యి 3,500కు వచ్చింది. పూర్తిగా జీరో కాలేదు. అంటే మనకు తెలిసిన సమాచారం ఏంటంటే పూర్తిగా జీరో చేస్తే అది ఈ ప్రెషర్ ఇంకెక్కడి నుంచైనా వెళ్ళే అవకాశం ఉంటుంది. ఇక్కడి నుంచి పోనీయండి, క్లీన్ వాటరే వస్తుంది కదా అని వీళ్ళు ఏదో మరి ఏం చెప్పారు. వచ్చిన సీపేజ్కు మళ్ళీ దాన్ని డీవాటరింగ్ చేసి అరేంజ్మెంట్స్ అన్నీ చేసుకొని వీళ్ళు డ్రిల్ చేశారు. డ్రిల్ చేసుకుంటూ సెగ్మెంట్స్ వేసుకుంటూ ముందుకు వెళ్ళిపోయిన తర్వాత కూలిపోయింది. కూలడానికి కారణం ఏంటంటే ఇప్పుడు 4 సంవత్సరాల నుంచి ఆ నుంచి వాటర్ వస్తూ ఉన్నది కదా మీది నుంచి. వచ్చినప్పుడు దాంతోపాటు ఆ మట్టితో పాటు నీటితో పాటు మట్టి కూడా వచ్చే అవకాశం ఉంటుంది కదా. వచ్చినప్పుడు ఎక్కడన్నా మీద ఉన్నటువంటి గుట్టనే కదా అది, ఏదన్నా బోల్డర్స్, పెద్ద పెద్ద బోల్డర్స్, టన్నులు బరువు ఉన్న బోల్డర్స్ చుట్టూ మట్టి పోతే అది ఏమవుతుంది, ఫ్రీ అయిపోతుంది కదా. ఆ ఫ్రీ అయిపోయి ఏం చేస్తుంది, అది పడిపోతుంది కదా. అట్లా ఒక 3 టన్నుల బరువు ఉండేటువంటి రాళ్ళు పడ్డాయని మనకు తర్వాత సమాచారం వచ్చింది. ఆ రాళ్ళు డైరెక్ట్గా వచ్చేసి దేన్ని హిట్ చేస్తాయి, మన సెగ్మెంట్ అవి ఉన్నాయి కదా మిషన్ మీదనే సెగ్మెంట్స్ మనం అది మన డ్రిల్ చేసేవి. ఏది మనకు దీనికి సంబంధించినటువంటి దాన్ని 10 మీటర్స్ డ్రిల్ చేసేసి దాన్ని మళ్ళీ 0.4 థిక్నెస్తో ఉన్నటువంటి సెగ్మెంట్స్ ఫిక్స్ చేసినాం కదా, లైనింగ్ సెగ్మెంట్స్. ఆ సెగ్మెంట్ మీద పడుతుంది కదా వచ్చి మొదలు. అవి అంత బరువుని తట్టుకోలేక అవి క్రాక్ అయిపోయి. ఇప్పుడు క్రాక్ కాగానే డైరెక్ట్గా రాళ్ళు వచ్చేసి
TBM మీద పడ్డాయి అనమాట, టన్నల్ బోరింగ్ మెషిన్ మీద. టన్నల్ బోరింగ్ మెషిన్ 120 మీటర్లు ఉంటుంది. అయితే ఇప్పుడు ఆ షియర్ జోన్కి అవతల 18 మీటర్లు పోయింది. అది షియర్ జోన్ కలుపుకొని 8 మీటర్లు, ఇంకా అది కాక ఇంకో 10 మీటర్లు పోయింది. అయితే ఇప్పుడు అది ఎక్కడ మొదలు మనం పడ్డదంటే 15 నుంచి 18 మీటర్ల మధ్యలో మొదలు కూలింది. దాని తర్వాత 10 నుంచి 18 వరకు కావచ్చు అది, ఎందుకంటే షియర్ జోన్ మొత్తమే కూలిపోతే. సేఫ్గా ఉన్నది ఒక 10 మీటర్ల అవతలు ఉన్నది. అయితే ఎప్పుడైతే ఇది కూలిందో అప్పుడు 50 మంది వరకు అక్కడ ఉన్నట్టుగా మనకు సమాచారం. అందులో ఇటువైపు ఎవరైతే ఉండిరో అది పడుతూ ఉంటే కొంత బురదల నుంచి రావడం తప్పించుకొని వచ్చేసేసి బయటకు వచ్చేసారు. 42-46 మంది దానికో 8 మంది అటువైపు ఉన్నారు. వాళ్ళు అటువైపు కొంచెం ఫ్రీ ఉన్న వైపు ఉన్నారు. ఆ ఫ్రీ అంటే ఆ టన్నలు మన మషిన్ వైపు ఉన్నారు. వాళ్ళు మషిన్ వైపు ఉండే వరకు ఏమైంది, అక్కడ వాళ్ళు ఇది పడే వరకు వాళ్ళు రాలేకపోయారు ఇటుగా, వాళ్ళు అటే అయ్యిండ్రు అన్నట్టు. ఇప్పుడు వాళ్ళని అక్కడ ఉన్నటువంటి వాళ్ళని తీసుకురావాలని ఇప్పుడు ఇవన్నీ ప్రయత్నాలు జరుగుతున్నాయి. అంటే వాళ్ళు సేఫ్గా ఉన్నారట ప్రాణాలతో? ఎట్లా తెలుస్తుంది మనకి, ఇంతవరకు కమ్యూనికేషనే కాలేదు కదా, వాళ్ళతో కమ్యూనికేషనే కాలేదు కాబట్టి వాళ్ళ సేఫ్టీ అనేది. ఇప్పుడు నాకు ఒక అనుమానం ఏంటంటే 14 కిలోమీటర్లు చేస్తే 12 కిలోమీటర్ల వరకు అక్కడికి మన లోకోమోటివ్ వస్తున్నది, ట్రైన్లో తీసుకొస్తున్నట్టు. ఫర్దర్ పోవాలంటే ఆక్సిజన్ పెట్టుకొని వస్తున్నారు. ఈ నుంచి అక్కడికి పోవాలంటే ఆక్సిజను ఇవన్నీ పెట్టుకొని పోతే మరి అవతల ఉన్న పరిస్థితి ఏంది? అందులో ఇది ఎయిర్ డక్ట్ ఏదైతే ఉన్నదో అది అంతవరకు ఉంటుంది అది, కానీ ఎయిర్ డక్ట్ కూడా ఈ రాళ్ళు పడడంతో అది కూడా డ్యామేజ్ అయి ఉంటుంది కదా. అక్కడ వాళ్ళకు ఎయిర్ పోవడానికి కూడా చాలా మినిమం పాసిబిలిటీ ఉన్నది. కానీ ఇక్కడ సొరంగం తీయాలనుకున్నప్పుడే ఎక్కడ ఎలాంటి భూమి ఉంది, దాని స్వభావం ఏమిటో అధ్యయనం చేస్తారు కదా. చేస్తారు. మరి ఇక్కడ ఏం జరిగింది ఇది? అయితే ఇక్కడ జరగడం ఏంటంటే ఇది ఒక యూనిక్ కేసు ఇది బుచ్చన్న గారు. ఎట్లా అంటే ఇది టోటల్గా టన్నలు మనం ప్రతిపాదించిందే రాజీవ్ టైగర్ శాంక్చురీ, వైల్డ్ లైఫ్ శాంక్చురీ నుంచి. వైల్డ్ లైఫ్ శాంక్చురీలో నువ్వు ఎలాంటి కార్యక్రమం చేయాలన్నా స్టేట్ గవర్నమెంట్కు పర్మిషన్ లేదు, అందులో ఎంట్రీకే కావడానికే పర్మిషన్ లేదు, ఎక్సెప్ట్ ఆ కన్సర్న్ వాళ్ళకి తప్పించి ఏ సివిల్ వాళ్ళు కూడా పోవడానికి లేదు దానికి. అదేవిధంగా సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు అంతకుముందు వైల్డ్ లైఫ్ శాంక్చురీ వాళ్ళకు ఉన్నటువంటి ఏరియాలో ఏదైనా కార్యక్రమాలు, ఏదైనా ప్రాజెక్టు కావాలన్నా ఏదైనా చేయాలంటే సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చేది పర్మిషన్. అయితే ఒకరు సుప్రీంకోర్టుకు పోయి ఏం చేశారంటే ఇట్లా అయితే మనకు టైగర్ శాంక్చురీస్ కానీ మిగతా వైల్డ్ లైఫ్ శాంక్చురీస్ ఉండవు, మిగిలవు ఇవి, అది ఇదంటే సెంట్రల్ గవర్నమెంట్ యొక్క పవర్స్ కూడా సుప్రీంకోర్టు తీసేసుకొని ఎవరైనా అక్కడ అలాంటి దగ్గర ఏదైనా కార్యక్రమం చేయాలనుకుంటే స్టేట్ గవర్నమెంట్ అఫిడవిట్ ఇవ్వాలి సుప్రీంకోర్టు. స్టేట్ గవర్నమెంట్ని సపోర్ట్ చేస్తూ సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఒక అఫిడవిట్ ఇవ్వాలి సుప్రీంకోర్టుకు. ఇస్తే ఈ 2 అఫిడవిట్ల మీద సుప్రీంకోర్టు ఒక కమిటీని వేసింది అన్నట్టు, ఈ వైల్డ్ లైఫ్ శాంక్చురీ మీద అధ్యయనం చేయడానికి వీళ్ళ యొక్క అభ్యర్థనని. ఆ కమిటీకి మనం నివేదిస్తే ఆ కమిటీ ఏదైతే రిపోర్ట్ ఇస్తుందో అదే సుప్రీంకోర్టు తన జడ్జిమెంట్గా ఇస్తుంది అన్నట్టు. మన దాంట్లో కూడా అట్లనే జరిగింది. అందులో అప్పుడు వాళ్ళు ఏమని కండిషన్లు ఇచ్చారంటే ఇది టోటల్గా ఒక రాజీవ్ గాంధీ టైగర్ శాంక్చురీ కాబట్టి ఇక్కడ మీరు ఎలాంటి డ్రిల్లింగ్ యాక్టివిటీ చేయకూడదు, నో డ్రిల్లింగ్, నో బ్లాస్టింగ్ పైన ఎక్కడ కానీ మీరు ఏడన్నా చేయండి, అక్కడి నుంచి ఇక్కడ వరకు ఆ 44 కిలోమీటర్ లెంత్లో ఎక్కడ కానీ డ్రిల్లింగ్ కానీ బ్లాస్టింగ్ కానీ జరపడానికి వీలు లేదు. కాబట్టి మీరు టన్నల్ బోరింగ్ మెషిన్స్తోనే ఇక పోవాలనేది అప్పుడు నిర్ణయించారు. అప్పుడే మొదటి అక్కడ అనివార్యమైంది. ఇదే కాకుండా మామూలు మనకు టన్నల్ ఎక్స్కవేషన్ చేస్తే మామూలు ప్రదేశాలలో శాంక్చురీ లేకపోయినట్టయితే మనం దాని మీద నుంచి నడవగలుగుతాం. ఎక్కడైతే టన్నల్ చేయగలుగుతున్నామో దాని మించి నడిచేసి మనం ఒక 3-4 కిలోమీటర్లకు ఒక ఆడి టన్నల్ కూడా పెట్టుకుంటాం అన్నట్టు. ఇప్పుడు ఫేసులు మనకి ఇప్పుడు 44 కిలోమీటర్లలో ఎన్ని ఫేసుల నుంచి డ్రిల్లింగ్ చేయగలుగుతున్నాం మనం? ఇప్పుడు ఓన్లీ ఎంట్రీ అండ్ ఎగ్జిట్ రెండే కదా. అట్లా కాకుండా ఇదే 44 కిలోమీటర్లు మన ఆర్డినరీ అలైన్మెంట్ ఉన్నదనుకోండి, టైగర్ శాంక్చురీ లేకుంటే ఒక 4 కిలోమీటర్లకు దగ్గర ఆడిట్ పెట్టుకుంటాం అన్నట్టు. ఆ నుంచి కూడా ఆడిట్ టన్నల్ అంటారు, అంటే అందులోకి ఎంట్రీ కావడానికి, మెయిన్ టన్నల్కి ఎంట్రీ కావడానికి పక్క నుంచి అట్లా. దానికి తోడుగా ఇంకా ఏమైనా కావాలంటే షాఫ్ట్స్ కూడా పెట్టుకోవచ్చు, మీద నుంచి డ్రిల్ చేసి షాఫ్ట్లు. ఇప్పుడు మన
అది కూడా షాఫ్ట్లతో కూడా ఇక్కడ మన ఇది ప్రాణహిత చేవెళ్ళే ప్రాజెక్టు ఒరిజినల్గా దాంట్లో మన ఇది వికారాబాద్ ఆ ప్రాంతంలో చేవెళ్ళే ఆ ప్రాంతంలో జరిగిన పనులలో షాఫ్ట్లు పెట్టి చేసిరు వాళ్ళు అసలు టన్నల్ని. కాబట్టి ఇక్కడ కూడా అలాంటిది పెట్టుకోవడానికి వీల్లేదు, షాఫ్ట్లు పెట్టుకోవడానికి వీల్లేదు, ఆడిట్ పెట్టడానికి వీల్లేదు, ఈవెన్ సర్వే చేయాలంటే కూడా నువ్వు అందులోకి ఎంటర్ కావడానికి లేదు. అయ్యో మరి ఏమీ అధ్యయనం చేయకుండా అట్లా మరి ఆడ పనిచేసే వాళ్ళ ప్రాణాలు గాలికి వదిలినట్లే కదా. అంటే దీన్ని బట్టి ఏంటంటే మీరు ఏరియల్ సర్వే చేసుకోవచ్చు, దీన్ని మీద నుంచి తీసుకోవచ్చు. ఏరియల్ సర్వే చేసినా కూడా 5 డెసిబుల్ వాల్యూస్ కంటే సౌండ్ ఎక్కువ ఉండకూడదు. నువ్వు ఏదో కింది నుంచి చేద్దామని చూసినావు అనుకో, ఆ శబ్దం ఏదైతే ఉన్నదో అక్కడ 5 డెసిబుల్స్ వాల్యూ కంటే ఎక్కువ ఉండకూడదు. 5 డెసిబుల్స్ కంటే ఎక్కువ ఉంటే అక్కడ క్రిమి కీటకాలు కొన్ని తరహా వాటికి మీటింగ్ జరపలేవట. అవి మీటింగ్ అండ్ మేటింగ్, కాబట్టి ఆ జాతి నాశనం అయిపోతుంది. కాబట్టి అలాంటి మన కండిషన్లతోని మనకు ఇచ్చారు. ఇంకొక 50 కోట్లు అక్కడ ఉన్నటువంటి గిరిజనులకు వాళ్ళని మనము అక్కడి నుంచి వాళ్ళని తీస్తలేము, ఏం చేస్తలేము. కానీ చెంచులు ఉన్నారు కదా, చెంచులో కూడా 50 కోట్లు నేనే డీడీ తీసి ఇచ్చొచ్చిన సెంట్రల్ గవర్నమెంట్లో ఆ ఫారెస్ట్ దాంట్లో. పెంటలు మునిగిపోతున్నాయి అక్కడ, ఏం లేవు, వాళ్ళ ఏరియాలో పని జరుగుతుంది. కాబట్టి సెంట్రల్ ఆ ఫారెస్ట్ వాళ్ళు ఇండియా లెవెల్లో ఈ విధంగా వసూలు చేస్తారు పైసలు వాళ్ళు. అక్కడ ఏదైనా ఉన్నట్టయితే అక్కడ ఉన్నటువంటి వాళ్ళకు రిహాబిలిటేషన్ నిమిత్తం యాక్చువల్గా వాళ్ళకు బయట నాన్ ఫారెస్ట్ ఏరియాలో ల్యాండ్స్ తీసుకొని వాళ్ళని షిఫ్ట్ చేయాలి అక్కడ. కానీ ఏం చేయలేదు, వాళ్ళకి ఇచ్చొచ్చినాం 55 కోట్లు. ఇట్లా అక్కడ మనకు ఇన్ని రెస్ట్రిక్షన్స్తోని మనకు ఇచ్చిండ్రు. కాబట్టి మనకు అవైలబుల్ డేటా ఏదైనా కూడా జిఎస్ఐ వాళ్ళు లేకుంటే ఎన్జిఆర్ఏ వాళ్ళ నుంచి కలెక్ట్ చేసుకున్న డేటాని, వాళ్ళు శాటిలైట్ ద్వారా తీసుకున్నటువంటి కొంత ప్రాబ్స్ దాని తర్వాత అక్కడ టోటల్గా మన యొక్క అక్కడ దాని యొక్క టోపోగ్రఫీ మీద, జియాలజీ మీద ఎక్స్పర్ట్స్ని తీసుకొని వాళ్ళు ఊహించిన దాని ప్రకారంగా అక్కడ ఉన్నటువంటి ఏదన్నా ఇవి ఉంటాయి కదా, అంటే నాన్ ఫారెస్ట్ ఏరియాలో ఏదన్నా బోర్స్ ఉన్నా ఏదున్నా దాని నుంచి తీసుకున్న డేటా ప్రకారంగా కొంత అరైవ్ అయ్యి కొంత ఇటువైపు నుంచి అయితే గ్రానైట్ ఉంటుంది, అక్కడి నుంచి అయితే కొంత మనకు హార్డ్ స్టోన్ ఉంటుంది. ఇది ఎంట్రీ పాయింట్ నుంచే మనకు ఇంకెక్కువ హార్డ్ స్టోన్ వచ్చే అవకాశం ఉందని వాళ్ళు చెప్పడం జరిగింది. 25 కిలోమీటర్ వరకు అట్లుంటుందని ఏదో చెప్పడం జరిగింది. కానీ మనకు ఒక తీరుగా తక్కువ టైం అయినా కూడా టక్క ఎంట్రీ నుంచే జరిగింది మనకు కొంత వర్క్ ఫాస్ట్గా. ఎన్ని కిలోమీటర్లు ఎంట్రీ నుంచి? అదే ఇప్పుడు 14 కిలోమీటర్లు చేశారు కదా, తీసుకున్న టైం తక్కువ ఉంది దానికి. దాదాపు వాళ్ళు 2005లో అగ్రిమెంట్ జరిగింది దీనికి, ఆగస్టులో 2005లో ఆగస్టులో జరిగింది. అప్పుడు మీరు అప్పుడు నల్గొండ, నేను అప్పుడు ఎస్ఎల్బిసి ఏఎంఆర్పి దాంట్లో ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్గా ఉన్నాను. ప్లస్ అంగడిపేటలో నా డివిజన్ ఉండే ఆఫీసు. అప్పుడు స్టార్టింగ్ నుంచి దాన్ని ఎస్టిమేట్లు చేసి దాని తర్వాత టెండర్లు పిలిచి దాని తర్వాత వీళ్ళకు ఎవరెవరు వచ్చారు, ఈవెన్ చైనా రైల్వే కంపెనీ కూడా కోడ్ చేసింది దీనికి. తర్వాత వీళ్ళు చేశారు, ఇంకా 5-6 మంది చేశారు. అంత టెక్నికల్గా లోయెస్ట్ ఈయన వచ్చిండు. అసలు చైనా కంపెనీది కూడా ఏంటంటే అసలు వాళ్ళు టెక్నికల్ బిడ్లో వాళ్ళు రిజెక్ట్ అయినారు. వాళ్ళు అసలు టెక్నికల్ బిడ్లో ఒక చిన్న తప్పిదం చేయడం వలన రిజెక్ట్ చేయాలి. చైనా కంపెనీ లేదు వాళ్ళకి వెళ్ళిపోయేది. వాళ్ళే 200 కోట్లు తక్కువ, మాకు తెలిసిన సమాచారం ఏంటంటే 200 కోట్లు వాళ్ళే వీళ్ళకంటే తక్కువ కోట్ చేసిండు జేపీ అసోసియేట్స్ కంటే కూడా. తర్వాత మాకు దేవరకొండలో మేము ఉన్నాము, అప్పుడు జేపీ వాళ్ళు మొదలు ఉన్నారు. దాని తర్వాత చైనా వాళ్ళు ఇది ప్రెస్టేజ్గా తీసుకురు. పని రాకపోతే వేరే, మేము మాకంటే తక్కువ లెస్ కోడ్ చేసినానికి పోతే ఓకే. అందుకని మా కంపెనీ రిజెక్ట్ అయింది కదా, రిజెక్ట్ అయింది. ఇంత చైనా కంపెనీ ఎక్కడ కాలేదు మాకు ఇంతవరకు, టెక్నికల్గా రిజెక్ట్ అయింది కదా. ఇది మేము లోయెస్ట్ ఉన్నా కూడా మేము రిజెక్ట్ అయినాం కదా. ఎందుకు రిజెక్ట్ అయ్యారు వాళ్ళు? అదే ఒక చిన్న తప్పిదం చేశారు. ఒక డీడీని ఎవరి పేరు మీద తీసుకోవాలో వారి పేరు మీద తీసుకోకుండా పర్సనల్గా తీసుకున్నారు అన్నట్టు. దాంతో వాళ్ళు రిజెక్ట్ చేయబడ్డారు. వాళ్ళది ఓపెనే చేయలేము మేము. ఇక చేయకపోతే ఈయన వెళ్ళాడు.
అయితే వాళ్ళు దాన్ని ప్రెస్టేజ్గా తీసుకొని వాళ్ళ అంబాసిడర్తోని అటు ప్రైమ్ మినిస్టర్ని అప్రోచ్ అయ్యి మాకు అని చేస్తే మాకు మళ్ళీ చైనా వాళ్ళకే వస్తుంది ఇది అని చైనా వాళ్ళు దేవరకొండకు రావడం మొదలుపెట్టారు. వాళ్ళకు చూపించిన అలైన్మెంటు మన్ను మశానం అయిన దాని తర్వాత పేరు వీళ్ళది ఉన్నా వాళ్ళే చేస్తారన్నట్టుగా వాళ్ళు వచ్చారు. మొత్తం ఇల్లు తీసుకున్నారు, అన్నీ అయింది. మళ్ళీ దాని తర్వాత బీజింగ్కి వెళ్ళి వాళ్ళు పోయిన తర్వాత ఏం సమజవుతాయిందో మళ్ళీ వాళ్ళు వెళ్ళిపోయినారు, వీళ్ళు వచ్చారు అన్నట్టు. చైనా వాళ్ళు ఇల్లు కూడా దేవరకొండలో తీసుకున్నారు కొన్ని రోజులు. వాళ్ళకి ఇక్కడ పార్ట్నర్ ఎవరంటే ఇప్పుడు గ్రాండ్ కాకతీయ ఉంది కదా, ఆ గ్రాండ్ కాకతీయ వాళ్ళ శ్రీనివాసరెడ్డి కొడుకు ఉండే అనమాట. అందులో వాళ్ళే మేము అక్కడనే కలుస్తుంటాము. వాళ్ళు వచ్చి కొంచెం ఇన్ఫర్మేషన్ ఇవ్వండి సార్ అది ఇది అని అంటే, రండి సార్ అంటే పోయి కలిసి వస్తుంటే నేను బీడీ కుమార్ ఏసీ గారికి ఇట్లా పోయి కలిసి వస్తుంటాం వాళ్ళని. కానీ వాళ్ళకు మేము కూడా సైట్లకు వెళ్ళి చూపించడం ఎన్నో అందరికీ చైనా వాళ్ళకు బోట్లలో తీసుకుపోయి దాని అలైన్మెంట్ ఇక్కడ అది ఇది అని మాకు చూపించగలిగి అడిగి చూపించడం. ఏ కంపెనీ వస్తే ఆ కంపెనీ ఎవరైతే కోడ్ చేసిండ్రో వాళ్ళందరికీ చూపించినాం. ఇక్కడ వచ్చిండు. అయితే ఇతను ఈ విధంగా కొలాప్స్ కావడం అయితే దురదృష్టకరము. కానీ ఒకవేళ చైనా కంపెనీ కనుక రియల్గా ఉన్నట్టయితే మనకు అసలు వాళ్ళు ఎప్పుడో చేసేదారు. వాళ్ళకి ఎలాంటి ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉండదు, వర్క్ ఫోర్స్ ప్రాబ్లం ఉండదు, ఈ రెండు అయిపోతుంది. కానీ ఇక్కడ ఈ మట్టి ఇదంతా మరి ఒకవేళ రాబోయే రోజుల్లో మరి మట్టి ఇంకో 5-6 కిలోమీటర్లు అట్లే ఉంటే కనుక దాని భవిష్యత్తు ఏమిటి అంటే ఇంకా ఫర్దర్ అంటే ఇప్పుడు షియర్ జోను మనకు మళ్ళీ హార్డ్ స్టార్ట్ వచ్చింది కదా మళ్ళీ అవతల. ఇప్పుడు డ్రిల్లింగ్ చేసుకుంటా ఇంకా ఇప్పుడు మొత్తం అది 33-34 కిలోమీటర్లు అయినట్టుంది కదా, మొత్తం 34.5 ఇంకా ఫర్దర్ అంటున్నా. ఫర్దర్ ఉంది కదా, ఇంకా మనం చెప్పలేము. మళ్ళీ ఇంకేదైనా వస్తే దాన్ని పర్ఫెక్ట్గా చేసుకొని పోవాల్సిందే. ఒక 2-3 కిలోమీటర్లు లేదా 1/2 కిలోమీటర్ వచ్చినా లేదా 500 మీటర్లు కనుక సున్నితమైన ప్రదేశం మట్టి వస్తే ఈ టన్నెల్ భవిష్యత్తు ఏమిటి? ఇక అది మనం అంత లెవెల్లో అంత విడుతులో రాకపోవచ్చు అనేది మనం అంటే జనరల్గా అంత విడుతులో ఉన్నట్టయితే అక్కడ అసలు అక్కడనే డిస్టర్బెన్స్ ఉంటుంది. అంత కొండలుగా ఉండవు అక్కడ. అసలు తక్కువ డిస్టెన్స్లు ఉన్నట్టయితేనే మనకు అది ఉండగలుగుతుంది అక్కడ. అది అంచనా కొంచెం మేము అనుకునేది. అది జియోలాజికల్ వాళ్ళైతే ఇంకోటి ఎన్కౌంటర్ అయితే కావచ్చు 2-3 కిలోమీటర్ల తర్వాత అని అన్నారు. కానీ అది ఎంత విడుతులో వస్తుంది అనేది చెప్పలేదు. ఇప్పుడు అది కూడా వస్తే 5-10 మీటర్లు అట్లా వస్తుంది అన్నట్టు షియర్ జోన్ అనేది. షియర్ జోన్ అనేది 1 కిలోమీటర్ టుగెదర్గా ఉండదు. అసలు 2 హార్డ్ జోన్ల మధ్యలో ఇరుక్కున్నటువంటి అది మట్టి. అది అసలు అక్కడి నుంచి సీపేజ్ కూడా ఉంటుంది అన్నట్టు అట్లా నేనని. కాబట్టి ఇప్పుడు ఆ సీపేజ్ని కంట్రోల్ ఏం చేయలేము మనం. ఇక్కడ కంట్రోల్ చేస్తే ఇంకెక్కడి నుంచి అని వెళ్తుందేమో అని. అందుకని ఆ పొయ్యే కాడికి పోతున్నది. మరి ఎందుకు పర్ఫెక్ట్గా చేసిండని ఇది దాని మీదనే కొంత ఇప్పుడు రిటర్న్లకు ఇవ్వలేదు వాళ్ళు. కాబట్టి ఒక తీరుగా నేను అనుకుంటున్నా ఏంటంటే డెఫినెట్గా దీని మీద ఒక సమగ్ర విచారణ అయితే కూడా బాగుంటుందని నేను భావిస్తున్నాను. మొత్తం ఘటన పైన ఈ ఘటన ఎందుకు అసలు ఇప్పుడు ఇంత పెద్ద కంపెనీ అది, ఆ కంపెనీ 5 ఏళ్లలో చేసేది 20 ఏళ్ళు ఎందుకు పట్టింది, ఇంకెందుకు కాలేదు, ఇంకెన్నేళ్ళు పడుతుందో తెలుస్తలేదు. దీని కారణాలు ఏంటిది, సహేతుకమైన కారణాలు ఏంటివి అసలు. దాని తర్వాత దానికి నాకు తెలిసినంత వరకు అయితే అన్ని ప్రభుత్వాలు సహకరించినాయి మొదటి నుంచి. దీని అగ్రిమెంట్ కానించి ఇప్పటి వరకు ఉన్నటువంటి వచ్చిన ఏ ప్రభుత్వం అయినా సమైక్య రాష్ట్రంలో కానీ ప్రత్యేక రాష్ట్రంలో కానీ ప్రభుత్వాలు దీని టీవీ మన ఎస్ఎల్బీసీ టన్నెల్ కంప్లీట్ కావాలనే ఉద్దేశం మీదనే అవుట్ ఆఫ్ ది వే కూడా వాళ్ళకు సహకరించినాయి అన్ని ప్రభుత్వాలు. అంటే ఇప్పుడు అన్ని ప్రభుత్వాలు సహకరించినప్పటికీ ఈ జేపీ అసోసియేట్స్ పనిచేయలేదంటే ఈ మొత్తానికి కారకులు వాళ్ళేనా? మరి 100% వాళ్ళే, 100% ఇది టోటల్గా జేపీ అసోసియేట్స్ వాళ్ళ యొక్క ఆర్థిక ఇబ్బందుల వలన వాళ్ళ యొక్క కంపెనీ అసలు టోటల్గా బ్లాక్ లిస్ట్ కాడికి పోయింది. అసలు వాళ్ళకు ఎవరికి వాళ్ళు డీవియేట్ అయినారు. వాళ్ళు ఒరిజినల్గా ఇన్ఫ్రాస్ట్రక్చర్ దాంట్లోనే ఉండేది. అటువంటి దాంట్లో నుంచి వాళ్ళు రియల్ ఎస్టేట్కు ఇంకెళ్ళను వెళ్ళడం వలన ఆ అనుభవం లేకుండానే ఎక్కడో అన్నీ వీళ్ళ యొక్క అమౌంట్స్ అంతా ఒక దగ్గర బ్లాక్ అయింది. బ్లాక్ అయ్యే వరకు తెచ్చిన బ్యాంకుల నుంచి తెచ్చిన అప్పులు అవి ఇవి, తర్వాత బయట ప్రజలకు ఇవ్వవలసిన ఇండ్లు కట్టిస్తామని చెప్పి
క్యాజిల్స్కు వీళ్ళు ఒక ప్రోగ్రామ్ వేసుకున్నారు, దాన్ని చేయలేకపోయినరు, వాళ్ళందరూ కోర్టుకు పోయినరు. సుప్రీంకోర్టే వీళ్ళ మీద ఆదేశించింది మీ అన్ని ఆస్తులు అమ్మి వాళ్ళకి ఇవ్వాలని. ఎన్ని వేల కోట్లయి ఆస్తు ఒక్కొక్కటి. వాళ్ళు మన దగ్గర కూడా జగ్గయ్యపేటలో ఒక పెద్ద సిమెంట్ ఫ్యాక్టరీ కట్టిండు. జేపీ సిమెంట్స్ అంటే అదే చాలా ఫేమస్ అయింది. వేరే వాళ్ళు కొన్నారు కానీ పేరు బాగుందని చెప్పేసి వాడు అదే పేరుతో నడిపిస్తున్నాడు. ఆ విధంగా మధ్యప్రదేశ్లో ఎన్నో ఉన్నాయి వాళ్ళకు సిమెంట్ ఫ్యాక్టరీస్. అసలు బుచ్చన గారు నిజంగా చెప్తున్నా కదా, జయప్రకాష్ అసోసియేట్స్ అనేవాళ్ళు ఇది నాట్ ఆర్డినరీ కన్స్ట్రక్షన్ కంపెనీ, రియల్లీ చాలా పెద్ద కంపెనీ. ఎందుకంటే సర్దార్ సరోవర్ ప్రాజెక్ట్ గుజరాత్లో నర్మదా నది మీద కట్టింది కదా, ఆ సర్దార్ సరోవర్ ప్రాజెక్టు దాదాపు 42 లక్షల ఎకరాలకు సాగునీరు అందించేటువంటి ప్రాజెక్టు. అంటే 1/2 కోటి దగ్గర. తర్వాత 55,000 మెగావాట్ల హైడ్రో పవర్ ఉత్పత్తి చేసే ప్రాజెక్టు. అక్కడనే ఈరోజు మనకు ప్రపంచంలో హైయెస్ట్ విగ్రహం సర్దార్ పటేల్ విగ్రహం కూడా అన్ని పెట్టడం జరిగింది. అయితే ఆ ప్రాజెక్టుని మేము 94లో రూర్కీలో ఎంఈ చేసేటప్పుడు మాకు ప్రాజెక్టు విజిట్ కింద అఫీషియల్గా మేము ఆ ప్రాజెక్టు విజిట్ చేసినప్పుడు అక్కడ వీళ్ళ యొక్క పనితనము, డిసిప్లిను ఇవన్నీ చూసి నేనైతే ఫిదా అయినా. జయప్రకాష్ బాగున్నది, ఫిదా. ఎంత డిసిప్లిను, ఒక పద్ధతి, వాళ్ళు ప్లానింగు, వాళ్ళకి ఎన్నో హర్డిల్స్ వచ్చినా కూడా, హర్డిల్స్ ఇన్ ద నాట్ సెన్స్ టెక్నికల్గాను ఫైనాన్షియల్గా కాదు. అక్కడ మేతా పట్కర్ ఉండేసి ఈ ప్రాజెక్ట్కి వ్యతిరేకంగా నిర్వాసితులకు చాలా అన్యాయం అవుతుందని ఆమె అసలు ప్రాజెక్టుని కట్టనీయకుండా మునిగిపోయే ప్రాంతంలో పోయి కూర్చునేది ఆమె. అసలు అటువంటి అన్ని హర్డిల్స్ అన్నిటిని దాటుకుంటూ చేసుకుంటూ ఒప్పించుకొని మొత్తం మీద ఆ ప్రాజెక్ట్ని కంప్లీట్ చేసిండ్రు. కాబట్టి అటువంటి పెద్ద సంస్థ మనం టన్నెల్ చేస్తున్నదంటే మేము చాలా సంతోషించినాము. రియలీ ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. కానీ వాళ్ళకు మీకు ఇంకొక చెప్తున్నా, వాళ్ళకు మొత్తం ఈరోజు ఇండియాలో ప్రైవేట్ సెక్టార్లో హైడల్ పవర్లో ఎవరే టాప్ అంటే జయప్రకాష్. నార్త్లో ఉన్నటువంటి గంగా యొక్క అన్ని ఉపనదుల మీద మొత్తం హైడల్ పవర్ మొత్తం వీలే. హరిద్వార్ నుంచి కేదార్నాథ్, బద్రీనాథ్ వరకు ఉన్నటువంటి హైడల్ పవర్స్ అన్నీ కూడా జేపీవే. చాలా సున్నితమైన ప్రాంతాలు అవన్నీ, చాలా సున్నితమైన. అందులో అక్కడ టన్నెల్లో ఎవ్రీ కిలోమీటర్లు ఇటువంటిది వాళ్ళకు హర్డిల్ వస్తుంది, ఎవ్రీ కిలోమీటర్కి వస్తుంది. అటువంటిది వాళ్ళు ఇదే కాదు ఇన్ని చేశారు కదా. తర్వాత టెర్రరిస్టులతోని ఉన్నటువంటి జమ్మూ కాశ్మీర్లో కూడా ఒక బ్యూటిఫుల్ ప్రాజెక్ట్ చేసించారు. అక్కడ కూడా ఒకటి హైడల్ పవర్ ప్లస్ ఇరిగేషన్ సంబంధించి టన్నెల్స్తోని అక్కడ టీబీఎం కూడా వాడిండ్రు వాళ్ళు కొంత. దాని తర్వాత మేము అక్కడి నుంచి మన దగ్గరికి వచ్చిండ్రు వాళ్ళు, దానికి సంబంధించిన వాళ్ళు. అక్కడ వాళ్ళు టెర్రరిస్టులతో కూడా వాళ్ళని సమझौता చేసుకొని వాళ్ళని ప్లీజ్ చేసుకుంటూ వీళ్ళు కంప్లీట్ చేయగలిగినారు అక్కడ. అంత అటువంటి ప్రాణానికి తెగించి కూడా వాళ్ళు అక్కడ వండి చేసి ఆ ప్రాజెక్టుని కంప్లీట్ చేసిండ్రు. అటువంటి సంస్థ దీనికి మరి ఇంత పేరున్నది వాళ్ళకు. ఎందుకంటే దీని వ్యవస్థాపకుడు జయప్రకాష్, ఆయన ఇరిగేషన్లో ఒక అసిస్టెంట్ ఇంజనీర్గా ఉండి దాని తర్వాత ఆయన రిజైన్ చేసేసి ప్రాజెక్టులు మొదలుపెట్టుకున్నాడు. అటువంటి అతనికి ఒక పెట్టిన ఇది ఏమంటారు, పిండి ఏంది, కొట్టిన పిండా ఏమంటారు కదా, ఇటువంటిది టనల్ అంటే వాళ్ళకి ఈజీ అన్నమాట. వాళ్ళ వ్యవస్థ, వాళ్ళకు ఉన్నటువంటి టెక్నికల్ నోహౌ, వీళ్ళందరినీ నేను అక్కడ చూశాను కదా. ఇండియాలో టాప్ రిటైర్ అయిన వాళ్ళు కానీ లేకుంటే ఆల్రెడీ పనిచేస్తున్న వాళ్ళు కూడా కానీ వాళ్ళకు చాలా మంచిగా టెక్నికల్ నోహౌ బ్రహ్మాండంగా ఉంది జయప్రకాష్. కానీ మరి ఇక్కడ టన్నెల్ దాంట్లోకి పోయిన తర్వాత కొంత వర్క్ జరిగిన తర్వాత ఎందుకు మధ్యలో వదిలేయాల్సి వచ్చింది? అంత ఇంజనీరింగ్ ఉండి అంటే బాగా చదువుకున్న వాళ్ళు ఎగ్జామ్ రాసినాక ఫెయిల్ అయినట్టుంది మీరు చెప్పేది. అంటే ఏమైపోయిందంటే వాళ్ళు స్టార్టింగ్లో మన దగ్గర 2004 నుంచి అంటే 2005లో టన్నల్ ఏది అగ్రిమెంట్ అయింది, ఆగస్టు 24 నాడు అని కూడా బహుశా. అప్పటి నుంచి వాళ్ళు దానికి సంబంధించిందంతా ప్లాన్ వేసుకొని అన్నీ చేసుకొని దాదాపు 2008 ఆ ప్రాంతంలో, అంటే నేను అక్కడ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్గా ఉండి మొట్టమొదలు దీనికి ఎస్టిమేట్లు, టెండర్లు, దాని తర్వాత అక్కడ వీళ్ళు ఉండడానికి మరి ఒక 500 ఎకరాలు ల్యాండ్ అక్విజిషన్ చేయాలి. ఎందుకంటే తీసిన మాకు వేయడానికి మళ్ళీ ప్లేస్ కావాలి. దాని తర్వాత అక్కడ వాళ్ళందరినీ ఒప్పియడం, అదంతానేమో ఇటువైపు అవుట్లెట్ వైపు
టోటల్గా అది ఏజెన్సీ ఏరియా. అది ఏజెన్సీ ఏరియా. మన బంజారాస్, మన లంబాడి వాళ్ళే ఉన్నాయి, వాళ్ళ తండాలే ఉన్నాయి. వాళ్ళందరినీ ఒప్పించి చేసి రియల్లీ నేనైతే చాలా స్ట్రగుల్ చేసిన బుచ్చన వాళ్ళందరిని ఒప్పియాలంటే. కొన్ని ఏండ్లు పట్టింటుంది. ఇక ఓ ఏడాది అయితే పట్టింది నాకు వాళ్ళని ఒప్పించి చేసి వాళ్ళందరినీ ల్యాండ్ ఎక్విజిషన్కి ఒప్పియడం. దాని తర్వాత దాని దగ్గరికి అప్రోచ్ కావాలంటే కూడా తోటలు ఉన్నాయి కొన్ని. ఆ తోటలు ఉంటే అప్పుడు ఉన్నటువంటి కలెక్టర్ విజయానంద్ గారు కూడా చాలా సహకరించారు మనకు. ఆ తోటలు కంపెన్సేషన్ త్వరగా ఇప్పించేసి వాళ్ళు అనుకున్న విధంగా కంపెన్సేషన్ ఇప్పిస్తే మనకు అప్రోచ్లు పోగలిగినాం. అక్కడ పోలేని పరిస్థితి, నడిచిపోవాలంటే కూడా ఈయన ఒక కిలోమీటర్న్నర ఆ తోటల నుంచి పోవాలి. కానీ ఎంతకని పోనిస్తారు వాళ్ళు. కాబట్టి రోడ్ వేయాలంటే ఆ తోటల్ని మనము తీసుకోవాలి. ఆ విధంగా ఇన్లెట్ అవుట్లెట్ రెండు. ఎందుకంటే ఇక్కడ అదొచ్చి ఇన్లెట్ వచ్చి డిండిలో పడుతుంది, మళ్ళీ డిండి నుంచి మళ్ళీ 7.5 కిలోమీటర్ టనల్ ఉంది. అదేమో టీబీఎంతో కాదు, డీబీఎం, డ్రిల్లింగ్ బ్లాస్టింగ్. అది నాన్ ఫారెస్ట్ ఏరియా కాబట్టి, అంటే టైగర్ సాంక్చురీ లేదు కాబట్టి అక్కడ డీబీఎం మెథడ్ అలౌ చేసినాం. ఇప్పుడు అది కంప్లీట్ అయింది, లైనింగ్ అయింది, రెడీగా ఉన్నది. అది వెళ్ళి నేరడుగొమ్ము దగ్గర మనకు మాజీ హోమ్ మినిస్టర్ నాయన నరసింహారెడ్డి గారు ఊరు దగ్గర ఓపెన్ అవుతుంది ఆ సెకండ్. అక్కడి నుంచి మనకు కెనాల్ స్టార్ట్ అవుతుంది. కెనాల్ స్టార్ట్ అయ్యి అది నల్గొండకు, అంటే ఆల్రెడీ మేము ఇది ఇంకోటి ఏంటంటే ఒరిజినల్గా ఇది తెలుగు గంగ ఎప్పుడైతే స్టార్ట్ చేసిండ్రో అటువైపు తెలంగాణ వైపు ఏదైనా ఉండాలని చెప్పేసి తెలంగాణ నాయకులు అప్పుడు ఒత్తిడి తీసుకొచ్చిండ్రు. అప్పుడు తెలుగు గంగ ఎప్పుడైతే అనుకున్నారో, తెలుగు గంగ కంటే ముందు మద్రాసు వాటర్ సప్లై అని ఉండే కదా అని పేరు. మద్రాసు వాటర్ సప్లై కానీ ఇచ్చినప్పుడు ఓ 15 టీఎంసీలు మనకు 5, మహారాష్ట్ర 5, కర్ణాటక 5, అవన్నీ ఇక్కడి నుంచి పోవాలి. ఎక్కడి నుంచి అంటే పోతిరెడ్డిపాడు నుంచి అని. మద్రాసు వాటర్ దాంట్లో అప్పుడు వెంగళరావు గారు సీఎం ఉన్నప్పుడు, తర్వాత చెన్నై ఉన్నప్పుడు ఆ విధంగా అనుకున్న తర్వాత ఎప్పుడైతే ఎన్టీ రామారావు గారు వచ్చి తెలుగుదేశం ప్రభుత్వం రాగానే అందులో ఇరిగేషన్ కాంపోనెంట్ యాడ్ అయింది. అప్పటిదాకా లేదు. ఎప్పుడైతే ఇరిగేషన్ కాంపోనెంట్ 5 లక్షలు యాడ్ అయిందో తెలంగాణ వైపు కూడా ఇవ్వాలి కదా అనేది వచ్చిందనమాట. ఈవెన్ అంజయ్ గారి పీరియడ్లో కూడా దీనికి అసలు శంకుస్థాపన అయింది. అసలు మనకు ఇటువైపు మొదలే ఆలోచించి ఎస్ఎల్బీసీకి 80లో. అయితే ఈ విధంగా ఉన్న ఎన్టీ రామారావు వచ్చిన తర్వాత దీనికి మేము తప్పకుండా ఆలోచిస్తామని చెప్పి తెలంగాణ కూడా చేయాలనేది. అయితే మరి ఇప్పుడు ఇది చేయాలంటే దీనికి ఆధునిక టెక్నాలజీ టన్నల్ బోరింగ్ మెషిన్తోనే అవుతుంది అనేది, ఇంత ఫారెస్ట్లో మనం ఇది చేయాలంటే కష్టమని ఒకటి అనుకున్నారు. ఎప్పుడు 82-83 అప్పుడే అనుకున్న తర్వాత అప్పటికి ఇంకా టైగర్ సాంక్చురీ కింద రాలేదు ఇది. ఇంకా తర్వాత ఓన్లీ రిజర్వ్ ఫారెస్ట్ కింద ఉండేది. అది తర్వాత అది రాజీవ్ టైగర్ సాంక్చురీ కింద డిక్లేర్ చేసింది దీన్ని. ఇది రాజీవ్ గాంధీ యొక్క హత్య తర్వాత. అప్పటి వరకు మనకు తెలుగుదేశము, సిపిఎం ఈ రెండేమో మనకు ఈ లిఫ్ట్ మన టన్నల్ ద్వారా గ్రావిటీ కానీ అది ఎప్పుడైతుంది ఏమవుతుంది ఆ టెక్నాలజీ వచ్చి రావాలంటే కష్టమవుతుంది. కాబట్టి మాకు తాత్కాలికంగా నాగార్జున సాగర్ 4 షోర్ నుంచి లిఫ్ట్ పెట్టి నీళ్ళు ఇవ్వండి అని వాళ్ళ కోరిక ఉండేది. అదే కాంగ్రెస్ అండ్ సిపిఐ లేదు శాశ్వత పరిష్కారం టన్నల్ కాబట్టి టన్నలే కావాలనేది. ఒక 2 అటునే 2 ఇటుంటే నాకు మంచి గుర్తుంది. 1984 డిసెంబర్ 14th రోజు అఖిలపక్ష మీటింగ్ చేశారు ఎన్టీఆర్ గారు. ఎక్కడ? హైదరాబాద్లో. అందులో ఉన్నటువంటి అన్ని పార్టీలను పిలిచారు. ఈవెన్ జయపాల్ రెడ్డి గారు కూడా అందులో పార్టిసిపేట్ చేశారు. చేసిన తర్వాత అందులో ఏమని వచ్చిందంటే 2 ఇప్పుడు మనకు టన్నలు అండ్ లిఫ్ట్ ఉన్నది, 2 కావాలి మనకు. ఇప్పుడు టన్నల్ అనేది శాశ్వత పరిష్కారము, లిఫ్ట్ అనేది ఏమో తాత్కాలిక పరిష్కారం. కాబట్టి ఇప్పుడు మనము ఏం చేద్దామంటే ఈ 2 కలిసి ఎక్కడ కామన్ పాయింట్ ఏడుందో ఆ నుంచి మనం వర్కులు స్టార్ట్ చేయొచ్చు అనేసి ఒకటి నిర్ణయం తీసుకున్నాం. 2 కలిసే కామన్ పాయింట్. 2 ఇప్పుడు సాగర్ నుంచి రావాలంటే సాగర్ నుంచి లిఫ్ట్ చేసి అక్కడ సిస్టమ్ రిజర్వాయర్లు వేస్తాం అక్కడ పుట్టగండి దగ్గర. ఆ నుంచి ఒక 10 కిలోమీటర్ కెనాల్ వచ్చి అక్కంపల్లిలో పడుతుంది. అక్కంపల్లి నుంచి నల్గొండకు పోయే ప్రస్థానంలో 2వ కిలోమీటర్ దగ్గర, అంటే ఈ అక్కంపల్లి నుంచి పోయే దాంట్లో 2వ కిలోమీటర్ దగ్గర ఈ టన్నల్ ద్వారా ఇంతకుముందు అనుకున్నాం కదా నేరేడుగొమ్మ దగ్గర నుంచి లెక్కేస్తే 25వ కిలోమీటర్ ఆడొచ్చి కలుస్తుంది అన్నమాట ఈ అలైన్మెంట్. కాబట్టి దాన్ని కామన్ పాయింట్ అని నిర్ధారించారు. కామన్ పాయింట్ యువతల
టన్నల్ కన్నా కలుపుకోవచ్చు, దాన్ని లిఫ్ట్ కన్నా కలుపుకోవచ్చు. కాబట్టి ఇప్పుడు ఆ కామన్ పాయింట్ నుంచి డౌన్ ఇక మూసి వరకు అంటే 25వ కిలోమీటర్ నుంచి 137 కిలోమీటర్ వరకు వర్క్స్ చేసుకోవడానికి పర్మిషన్ ఇచ్చారు అప్పట్లోనే. అప్పుడు 84 డిసెంబర్ 14 నాడు మీటింగ్లో. అప్పుడు రంగనాథం గారు ఆ అభ్యర్థన మేరకు, సరే మీరు ఇప్పుడు లిఫ్టా టన్నలా ఏదో తర్వాత తేలితే అప్పుడు దాన్ని లింక్ చేసుకోవచ్చు, కానీ అప్పటి వరకు కొన్ని పన్నులైనా అయితే కదా ఇవి అని చెప్పేసి ఆయన ఆ విధంగా తెలివిగా ఆయన ఒప్పించేసి ఆ వర్క్ స్టార్ట్ అయినాయి. నేను 87లో పోయి జాయిన్ అయిన అందులో. ఇక 2007 వరకు అక్కడే ఉన్నాను నేను, రిటైర్మెంట్ 20 ఏళ్ళు. మధ్యలో అమెరికాకు ఒక 3 నెలలు పోయి వచ్చిన సాయిల్ అండ్ వాటర్ కన్జర్వేషన్ మేనేజ్మెంట్ ట్రైనింగ్, ఓ 2 ఏళ్ళు రూర్కి పోయి ఎంఈ చేసి వచ్చిన. కాబట్టి మొత్తం మీదంతా అక్కడనే ఉంది ఇక 20 ఏళ్ళు 87 నుంచి 2007 వరకు నాకు ఈ ప్రాజెక్టే. మొదలు కెనాల్లో చేశాను, దాని తర్వాత హెడ్ వర్క్స్ అక్కంపల్లి రిజర్వాయరు, ఇక పుట్టంగండి, ఇవన్నీ లిఫ్టులు. అయితే ఎప్పుడైతే 94లో ఎన్టీ రామారావు గారు డిసెంబర్లో వచ్చిండు కదా, అంటే 89లో కాంగ్రెస్ రాగానే టన్నల్ అన్నారు చెన్నారెడ్డి గారు. పాతది 84 ఎగిరిపోయింది. 84 అయితే 84 నుంచి అది మన గమ్మత్ ఏమైందంటే 83లో ఎన్టీ రామారావు గారు వచ్చారు కదా, అంతకంటే ముందు కాంగ్రెస్ ఉంది కదా. ఆ కాంగ్రెస్ జమానాలనే విజయభాస్కర్ రెడ్డి గారి పీరియడ్లో మనకు 84లో అంటే వాళ్ళ ప్రభుత్వం పోయినా అది వచ్చింది. ఏది దీనికి మన టన్నల్ స్కీముకు పర్యావరణము ఫారెస్ట్ అనుమతులు వచ్చినాయి అప్పుడు 84లో. కాంగ్రెసు అంతకుముందు 84లో వచ్చిందంటే ఎప్పటి నుంచి నడుస్తుంది అది? 83లో కదా ఎన్నికలు అయినాయి అవి. అంతకంటే ముందు 78లో కదా చెన్నారెడ్డి గారు, 78 నుంచి 83 వరకు. అందులో లాస్ట్ ఎప్పుడు కూడా ఒక నలుగురు మంత్రులు మారుతారు కదా కాంగ్రెస్ అంటే. చెన్నాడితో మొదలవుతుంది, మన ఆంధ్రతో ముగుస్తుంది. చెన్నాడితో మొదలవుతుంది, మన వీరి పేరేంది, మన సీఎం గారు లాస్ట్కు సీఎం 80 ఎన్టీ రామారావుకు మన విజయభాస్కర్ రెడ్డి, విజయభాస్కర్ రెడ్డి కోట్ల విజయభాస్కర్ రెడ్డి లాస్ట్కు ఉంటారు. అవును, వాడు వారే అప్పుడు 83లో వారికి ఇచ్చారు. అవును, మళ్ళీ తిరిగి 89 నుంచి 94లో మళ్ళీ 94లో ఆయనకి ఇచ్చారు మళ్ళా 2 సార్లు. అవును. అయితే ఫస్ట్ టైం ఏదైతే వచ్చిందో ఆయన పర్యావరణ అనుమతులు తీసుకురాగలిగిండ్రు కాంగ్రెస్. కానీ ఈలోగా 83లో తెలుగుదేశం రావడంతో వీళ్ళు టన్నల్ లిఫ్ట్ దాని గురించి ప్రయత్నాలు చేసి మొత్తం మీద కామన్ పాయింట్ నుంచి వర్కులు స్టార్ట్ అయినాయి. అయిన తర్వాత మళ్ళీ 89లో కాంగ్రెస్ వచ్చింది. కాంగ్రెస్ రాగానే ఏం చేశారంటే మనం టన్నల్కు టెండర్ పిలవాలని చెప్పేసి మొత్తం టెండర్ డాక్యుమెంటు అవి ఇవి ఇంటర్నేషనల్ టెండర్ డాక్యుమెంటు సర్వే గురించి అన్నీ ఏర్పాటు చేసుకునే వరకు 94 వచ్చింది. 94 వచ్చే వరకు మళ్ళీ ఎన్టీ రామారావు గారు వచ్చిండ్రు. ఎన్టీ రామారావు వచ్చేసి ఆయన ఇక మనం సీరియస్గా ఇప్పుడు మనము తాత్కాలికంగా అయినటువంటి లిఫ్ట్ స్కీమ్కి వెళ్దామని చెప్పి జీవో 55 ఇచ్చేసి మీరు హెడ్ వర్క్స్ ఇవే నిర్ధారణ చేయండి అని చెప్పేసి అప్పుడు చెప్పడంతో పుట్టంగండి నుంచి మన వర్క్లు స్టార్ట్ అయినాయి. అక్కంపల్లి నేను అప్పుడు నేను రూర్కి నుంచి వచ్చిన నాకు ఇదే ఇచ్చారు అక్కంపల్లి. అప్పుడు 95లో నుంచి మేము స్టార్ట్ చేసినాం దాన్ని. ఈలోగా పుట్టంగండి వర్క్లు కూడా జంకోకి ఇచ్చి హెడ్ వర్క్స్ జంకోకి ఇవ్వడం, పంపింగ్ స్టేషన్ వాళ్ళకి ఇవ్వాలని నిర్ధారణ అయింది. ఆ విధంగా వర్కులు స్టార్ట్ అయినాయి 97లో. 2001లో మొదటి పంపే ఫంక్షన్ అయింది. 2003 డిసెంబర్ వరకు 4వ పంపు కూడా కమిషన్ అయింది. 2004లో అన్నీ చేసిండు. తర్వాత కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది. అయితే కాంగ్రెస్ గవర్నమెంట్లో వాళ్ళదేంది, వాళ్ళ కాంగ్రెస్ మేము టన్నలే మేము అంతిమం అని అన్నాం కాబట్టి రాజశేఖర్ రెడ్డి గారు 2004 ఆగస్టు 13 నాడు నల్గొండకు వచ్చిండ్రు. వారు వచ్చి ప్రకటించిండ్రు పాదయాత్రలో మేము పాదయాత్రలు బాగా ముఖ్యమంత్రి అయిన మేలో అయ్యి నల్గొండకు వచ్చిండు 13 వచ్చేసి మేము మొదటి నుంచి కూడా టన్నలే దీనికి శాశ్వత పరిష్కారం కాబట్టి మేము ఎస్ఎల్బిసి టన్నలు చేపట్టబోతున్నాము అని ఖచ్చితంగా చెప్తే ఆయన ఒక ప్రెస్ మీట్లో నార్కట్పల్లి మన వీళ్ళది అక్కడ గెస్ట్ హౌస్ ఉన్నది కామినేని వాళ్ళది అక్కడ అప్పుడు ఇంకప్పటికి హాస్పిటల్ కాలేదు వాళ్ళది, అది ఉండే ఇండస్ట్రీ. అయితే ఆ గెస్ట్ హౌస్లో చెప్తే
అది హెడ్లైన్స్లో వస్తుంది అనుకున్నాను నేను. ఏ పేపర్ కవర్ చేయలేదు. ఈనాడులో లాస్ట్లో ఒక పేరా రాసింది, ముఖ్యమంత్రి గారు టన్నెల్ స్కీమ్ కూడా చేపడతామా అన్నారు అన్నారు. అంతే, అంతే, ఒకటే సంఖ్య, సింగిల్ కాలం ఐటమ్ చిన్నది. అంటే మిగతా అంతా రాసి ఆయన చెప్పిన మిగతా వచ్చినాయి, కానీ టన్నెల్ గురించి ఆయన చెప్పింది లాస్ట్ సెంటెన్స్. అదిగా ఎందుకు అంత ప్రయారిటీ ఇవ్వలేదు దానికి? అసలు ఎవరు నమ్మలే. ఇప్పుడు ఎందుకు టన్నెల్, లిఫ్ట్ వచ్చింది కదా, నడుస్తూనే ఉందిగా లిఫ్ట్, మళ్ళీ అదే ఆయకట్టుకు టన్నెల్ ఎందుకు ఇస్తారు ఇంత కష్టపడి అని అన్నాడు. కానీ ఆయన చెప్పిండు అసలు మన జిల్లా నాయకులే నమ్మకపోతే అది వస్తుంది టన్నెల్ అని. నల్గొండ జిల్లా నాయకులే నమ్మలేదు అసలు. అటువంటిది ఆగస్టులో ఆయన చెప్పిండు, జనవరిలో టెండర్లు పిలిచింది. 2005 ఆగస్టులో ఆయన చెప్పిండు, జనవరిలో టెండర్ పిలిచింది. టెండర్లు పిలిచిన తర్వాత ఇది ప్రాసెస్ అయింది. మళ్ళీ 2005 ఆగస్టులో జేపీకి అగ్రిమెంట్ అయింది. అది అగ్రిమెంట్ అయిన తర్వాత ఇక కార్యక్రమం నడుస్తున్నది. 2005 నుంచి ఇక ల్యాండ్ అక్విజిషన్లు అవి ఇవి చేసి 2008లో వాళ్ళు ఇక్కడ డ్రిల్లింగ్ స్టార్ట్ చేశారు. 2008లో స్టార్ట్ అయింది. ఏది అవుట్లెట్ నుంచి. ఇన్లెట్ నుంచి స్టార్ట్ చేయాలంటే ఏమైందంటే అక్కడ స్టార్టింగే మనం అక్కడ అడుగు పెట్టాలంటే కూడా మనకు వాళ్ళు ఏమంటారంటే, మీరు ఇది అంతా ఫారెస్టే, ఇది మీరు క్యాంప్ వేసుకున్నది కూడా ఫారెస్టే, మీరు నడిచేది ఫారెస్టే, మీకు అసలు పర్మిషనే లేదు అనేది అని వాళ్ళు అంటారు. మనం ఏదో అక్కడ మనం ఎంట్రీ దగ్గర కొంత తీసుకోవాల్సి వస్తుంది కదా, తప్పదు. ఆ పిట్ చేయాలి, ఆ పిట్ నుంచి కిందికి పోయి ఆ నుంచి కదా మనం చేయాల్సింది. దానికి లేదంటారు, అరెస్ట్ చేస్తానంటారు. నేను పోతే నన్ను అరెస్ట్ అంటున్నారు, ఇది ఎక్కడని. అప్పుడు మనము సుప్రీంకోర్టుకు మల్లు రవి గారు ఉండేటప్పుడు అక్కడ మనకు ప్రభుత్వ ప్రతినిధిగా ఉండేది కాబట్టి అప్పుడు సుప్రీంకోర్టుకు వేసి ఆ సుప్రీంకోర్టు ద్వారా మనకి ఈ రెస్ట్రిక్షన్స్తోని మనకు వచ్చింది. అది వచ్చి చేసే వరకు అన్ని వరకు 7 అయింది. 2007 వచ్చింది. అది 7 నుంచి మొదలుపెట్టి వీళ్ళు అన్నీ కొంచెం తయారు చేసుకొని పిట్టి తీసుకొని అన్నీ చేసి టీవీఎం తెప్పించేసి దాన్ని సరి చేసుకొని ఇక లోపలికి పంపిస్తామని పోర్టల్ అయింది. ఇక లోపల రోజు 2009 అక్టోబర్ 2వ తారీఖు 3వ తారీఖు నాడు వచ్చిన ఫ్లడ్స్లో వీళ్ళు పంపింగ్ అక్కడ పవర్ స్టేషన్ కాపాడడానికని వాళ్ళు అక్కడ అది మునిగిపోయేటట్టు వచ్చింది. అప్పుడు దాన్ని కాపాడాలంటే ఒక కాంక్రీట్ వాళ్ళు కట్టాలన్నమాట. వాళ్ళకి దగ్గరలో ఎవరు కాంక్రీట్ చేసే పనులు లేరు వాళ్ళు అంత త్వరగా రాత్రి. వీళ్ళు మొత్తాన్ని అక్కడికి పంపించేసిండ్రు. వీళ్ళు కూడా కొంతవరకు కట్టుకోగలిగిన అన్నట్టు హైట్, కానీ ఇంకా కొంచెం కట్టి ఉన్నట్టయితే ఓవర్ఫ్లో కాకపోతుండే. కానీ అది దాన్ని కాపాడిన కానీ వీళ్ళు తనది కాపాడుకోలేకపోయినారు జేపీ వాళ్ళు. అది ఓవర్ఫ్లో అయింది, మొత్తం ఆ పిట్ నిండింది, టీబీఎం అంతా నీళ్ళలో పోయింది, నీళ్ళలో మునిగి ఉన్నది. మునిగిన తర్వాత కరెక్ట్గా ఒక 2 సంవత్సరాల తర్వాత 2009లో మళ్ళా స్టార్ట్ చేయగలిగిండ్రు. వాళ్ళకు అప్పటికి ఆర్థిక పరిస్థితి కొంచెం వాళ్ళది ఇబ్బందికి వచ్చింది. గవర్నమెంట్ అప్పుడున్నటువంటి గవర్నమెంట్ 100 కోట్లు వీళ్ళకు అడ్వాన్స్లు ఇచ్చారు. 100 కోట్ల అడ్వాన్స్ ఉమ్మడి రాష్ట్రంలో 2009లో రోషే గారి పీరియడ్ కిరణ్ కుమార్ పీరియడ్లో జరిగింది. 100 మొదటిసారి ఇచ్చిండ్రు, ఇంకో 100 కూడా ఇచ్చిందని తెలిసింది నాకు. తర్వాత ఇస్తే అప్పుడు వీళ్ళు డివాటరింగ్ చేసి అవి చేసి ఏవైతే కొన్ని పార్ట్స్ రిపేరు ఇవన్నీ చేసి మొత్తం మీద 2011 జూన్లో అక్కడ డ్రిల్లింగ్ స్టార్ట్ అయింది. 2011లో ఇన్లెట్ నుంచి అంటే నది పక్క నుంచి 2011 నుంచి చేస్తూ 2000 ఇప్పటి వరకు అంటే 2014 వరకు వాళ్ళు 11 నుంచి 14 వరకు దాదాపు 9 కిలోమీటర్లు చేసిండ్రు. ఇక్కడ ఇన్లెట్ నుంచి అప్పటి వరకు అవుట్లెట్ నుంచి 13-14 కిలోమీటర్లు చేసిండ్రు 2014 వరకు. ఎప్పుడు స్టార్ట్ చేసి 8లో స్టార్ట్ చేసి అంటే ఈ 6 సంవత్సరాల లోపల దాదాపు 14 కిలోమీటర్లు చేయగలిగినారు అవుట్లెట్ నుంచి. ఇన్లెట్ నుంచి 11లో స్టార్ట్ చేసి 14 వరకు వాళ్ళు కూడా 9 పైన అంటే 14 వరకే మనకు దాదాపు 22-23 కిలోమీటర్లు అయింది. దాని తర్వాత తెలంగాణ వచ్చిన తర్వాత వీళ్ళ పరిస్థితి అప్పటికే ఇక దయనీయంగా తయారైంది. మనకేమో తెలంగాణ వచ్చింది, మనం సంతోషంగా ఉన్నాం, వాళ్ళ పరిస్థితి ఏమో దయనీయంగా అయింది. ఇక నెలకు 500 మీటర్లు 400 మీటర్లు అట్లా చేసుకుంటూ ఉన్నారు. ఇక
2019 నుంచి ఇన్లెట్ ఖతం. ఇక మొన్న చేసిన 18 మీటర్లు తప్పించి పని చేయలేదు ఇక 2019లో వాళ్ళకు అక్కడ షేర్ జోరిని తగిలిందని అంటున్నారు. అంతకంటే ముందే వాళ్ళు పవర్ బిల్స్ కట్ అయ్యాక పవర్ కట్ చేసేసిండ్రు. వాళ్ళ పరిస్థితి చూడండి. పవర్ బిల్లు కట్టలేకపోతే అంతకుముందు ఎన్నోసార్లు పవరు మేము ఇక తర్వాత మేము కానీ ఇక మనం ఇక నల్గొండ జిల్లా ప్రజాప్రతినిధులందరినీ మేము ఒప్పించి మళ్ళీ ఎలక్ట్రిసిటీ చైర్మన్ మీద ఒత్తిడి తీసుకొచ్చి మళ్ళీ కనెక్షన్ ఇప్పించేది ఎన్నోసార్లు. వాళ్ళ సొంత క్యాంపు కూడా పవర్ కట్ అయితే కూడా ఇప్పించాల్సి వచ్చింది. క్యాంపు ఎందుకు అంత నిస్సహాయత అసహాయతలు ఉన్నారు వాళ్ళు వాళ్ళది ఏమైందంటే వాళ్ళు ఇన్ఫ్రాస్ట్రక్చర్ నుంచి బయటికి వెళ్ళి ఇంకా వేరేది టేకప్ చేయడం వలన అంతా ఎక్కడికక్కడ అయిపోయింది. వాళ్ళు మాకు తెలిసిన సమాచారం ప్రకారంగా బ్యాంకులే వీళ్ళకి రుణం ఇచ్చిన బ్యాంకులు 12 బ్యాంకులు టోటల్గా వీళ్ళ వర్క్స్ని అన్నిటిని డిస్ట్రిబ్యూట్ చేసుకున్నాయి. ఈ వర్క్లో వచ్చేది నీకు, ఈ వర్క్లో వచ్చేది నీకు అని బ్యాంకు అంటే దివాలా కంపెనీ ప్రకటించారు వాళ్ళు. ఇక చేసుకొని ఈ బ్యాంకు అనేది ఐసిఐసిఐ ఢిల్లీ బ్యాంకుకు మనం ఏ బిల్లు చేసినా వాళ్ళ దగ్గరికి పోతుంది. మొదలు పోయి వాళ్ళ దగ్గర మళ్ళీ వీళ్ళు అర్జీ పెట్టుకోవాలి. ఇప్పుడు 50 కోట్ల బిల్లు వచ్చింది పెట్టుకుంటే మళ్ళీ నాకు పేమెంట్స్కి ఇవి కావాలి, వాళ్ళకి శాలరీస్, తర్వాత ఇంక దీనికి డీజిల్కు దీనికి ఖర్చులు ఉంటాయి కదా, అవన్నీ రాస్తే దాని ప్రకారంగా రిలీజ్ చేస్తాడు ఆ పైసలు. చాలా అంటే ఓ 40 కోట్లు వచ్చింది అనుకో, 40 కోట్లు ఇస్తాడు, ఆ 10 కోట్లు వానికి అప్పు కింద కట్టుకుంటాడు. ఇట్లా 30 10 తీసుకుంటాడు. అట్లా ఆ విధంగా వాళ్ళ పరిస్థితి వస్తే వాళ్ళకు టోటల్గా ఫైనాన్షియల్ ఫ్రీడమే లేకుండా పోయింది. ఆ నుంచి ఏమి అసలు 1 కోటి రూపాయలు కూడా తీసుకురాలేని పరిస్థితికి వచ్చిరంటే నేను వాళ్ళది పూర్వవైభవం చూసినాను కాబట్టి నాకు ఎంత బాధ అనిపించిందంటే అరే ఏంది ఎక్కడి నుంచి ఎక్కడ పోయింది అసలు వీళ్ళు, వాళ్ళని రిప్లేస్ చేద్దామంటే కూడా వీళ్ళు లేని పరిస్థితికి వచ్చింది. ఒకసారి గత ప్రభుత్వం కూడా వీళ్ళ ప్లస్లో ఇంకెవరికైనా ఇద్దామా అని చూస్తే ప్రజెంట్ రేట్లు ఎన్ని ఉన్నాయంటే ప్రజెంట్ రేటు ఆ రోజు నాటున్న రేటే మామూలుగా డ్రిల్లింగ్ బ్లాస్టింగ్ 1000 రూపాయలకు మీటర్ ఉంటే ఇది 5000 ఉన్నది ఆ రోజు. కానీ ఈరోజు అది 20 25 అయిందో, 3-4 రెట్లు పెరిగిపోయి. అదే అప్పుడున్న డ్రిల్లింగ్ బ్లాస్టింగ్కు 5 రెట్లు రేట్లుంటే ఈరోజు. కాబట్టి ఇప్పుడు మనం కొత్తతో చేయాలన్నట్టయితే వీనికి పైసలు ఇచ్చేలా కొట్టాలి కొంత, మళ్ళీ వానికి మళ్ళీ కొత్త రేట్లు, మళ్ళీ అది ఏంటిదో ఏమో. వీడు ఇన్ని రోజుల నుంచి ఉన్న ఎక్స్పర్టైజ్ వీడైంది కదా, ఇప్పుడు ఇంత ఎక్స్పర్టైజ్ ఇంకెవరికి ఉన్నది. ఇతను కూడా ఏం చేశాడు, వాళ్ళ యొక్క రాబిన్స్ కంపెనీ నుంచి తీసుకున్నాడు ఈ 2 TBMsని, టన్నల్ బోరింగ్ మెషిన్. మనకు తెలిసిన కాడికి ఏంటంటే ఆ రోజు 250 కోట్లకు ఒక TBM, అమెరికన్ కంపెనీ. అయితే వాళ్ళకి ఇది సబ్ కాంట్రాక్ట్ ఇచ్చండి అఫీషియల్గా మాకు ఇచ్చి, ఏది డ్రిల్లింగ్ ఐటమ్ వర్క్, డ్రిల్లింగ్ మొత్తం వాళ్ళకు ఉపచెప్పడం జరిగింది. కాబట్టి అమెరికన్ ఎక్స్పర్ట్సే వచ్చి డ్రిల్ చేస్తారు, ఆ డ్రిల్లర్స్ అందరు, ఇన్లెట్ కానీ అవుట్లెట్ కానీ వాళ్ళు మంచిగా వాళ్ళు ఉన్నారు. కాబట్టి మనకు కూడా ఏంటంటే ధైర్యం కదా, అరే అసలు ఎక్స్పర్ట్సే వచ్చి అక్కడ డ్రిల్లింగ్ చేస్తున్నావు, కంపెనీడే TBM కంపెనీడే వచ్చి డ్రిల్లింగ్ చేస్తుండు కాబట్టి మనకు త్వరగా అవుతుంది అనుకున్నాం. కానీ వీళ్ళు ఆర్థికంగా ఉండబట్టి ఇక నేను చెప్తున్నా కదా, ఎంత బాధాకరం విషయం అంటే ఒక బేరింగ్ పోయింది ఒకసారి, అవుట్లెట్ బేరింగ్ పోతే బేరింగ్ పోయి దానికి రిప్లేస్ చేయడానికి ఈ టుక్ 3 years 3 సంవత్సరాలు. అంత పెద్ద బేరింగ్ కోసం ఎంత బేరింగ్ అంటే మనకు తెలిసిన సమాచారం కాడికి 20-25 కోట్లు ఉంటుందట, వీళ్ళు 50 కోట్లని ఏదో చెప్పిండు. వాళ్ళ దగ్గర ఏది లేకపోతే గత ప్రభుత్వము ఈవెన్ హరీష్ రావు గారు కూడా మేము కూడా పోయి చెప్పడం జరిగింది, మనకి ఈయన ఇస్తే బాగుంటుంది, ఎంత కావాలని అడిగితే ఈవిడ 65 కోట్లు కావాలన్నాడు. 65 కోట్లు వాళ్ళు ఇవ్వడానికి ప్రభుత్వం జీవో ఇచ్చింది. కానీ నీవు 65 కోట్లు నువ్వు అడ్వాన్స్ తీసుకోవాలంటే 65 కోట్ల మంది నువ్వు బ్యాంక్ గ్యారెంటీ చూపించాలి, అంతే కదా, బ్యాంక్ గ్యారెంటీస్ చూపించాలి. ఇప్పుడు బ్యాంక్ గ్యారెంటీ చూపించలేకపోయిండు, ఓ 45 కోట్లకు 50 కోట్లకు చూపించగలిగిండు. ఇంకా చూడండి పరిస్థితి, అన్నీ ఎక్కడెక్కడ సీజ్ అయిపోయినాయి కదా వాని పరిస్థితి అది. ఆ విధంగా బేరింగ్ తీసుకొచ్చి ఆ బేరింగ్ పెట్టి అది కొన్ని నెలలు నడిచింది, మళ్ళీ పోయింది అది. ఇప్పుడు 2023 నుంచి ఫిబ్రవరి 23 నుంచి బేరింగ్, ఆ పాత బేరింగ్ అది పోయింది కదా, ఇప్పటి వరకు బేరింగ్ లేక పని ఆగిపోయింది.
2 సంవత్సరాలు అయింది ఇప్పటి వరకు, 2 years. ఏమైనా ఆర్డర్ ఇచ్చినామంటారు, ఆర్డర్ లేదు. మళ్ళీ ఈ కొత్త ప్రభుత్వం వచ్చినాక వీళ్ళు ఇన్ని పైసలు ఇస్తే ఆర్డర్ ఇచ్చారు. ఆలోపు జరిగింది, ఆర్డర్ ఇచ్చిండ్రు, అది ఇంకా వస్తూ ఉన్నది. నవంబర్ నుంచి ఇక వచ్చే అన్నారు. ఒకసారి పేపర్లో కూడా వచ్చింది, కదిలిన సొరంగ బేరింగు అమెరికా నుంచి వస్తున్నది, ఇక త్వరలో కాబోతున్నది అన్నారు. ఇంతవరకు బేరింగు నాకు నిన్న తెలిసింది ఏంటంటే ఏదో చెన్నైకి చేరిందట నిన్న మొన్న. అది తెచ్చుకోవాలంటే వీని దగ్గర పైసలు అయిపోయినాయి. ట్రాన్స్పోర్టేషన్ మళ్ళీ గవర్నమెంటే ఇవ్వాలి. ఇప్పుడు మళ్ళీ ఇంత అడ్వాన్స్ ఇస్తేనే ఏమన్నా బేరింగ్ వస్తుంది, రాదు. ఇప్పుడు ఏందన్నట్టు ఇది ఎట్లున్నదంటే మన గర్జు, ఇక నువ్వు ఇస్తే చేస్తా, లేకుంటే వాడు ఉత్తగా డీవాటరింగ్లో ఎక్స్పర్ట్ అయింది వాడు, అంతే. ఇప్పుడు అంతే డీవాటరింగ్లో అయిండు. అబ్బా 2 సంవత్సరాలు డీవాటరింగ్ చేసుకుంటే చేరిండు అప్పుడు ఆ షేర్ జోన్ దాని దగ్గర. అసలు ఇక మనకు ఎన్ని డిపార్ట్మెంట్ కూడా ఎంత సహకరించిందండి వానికి. అసలు వానికి ఏదో తిరిగా బయటపడేయాలని చెప్పేసి ఏ తిరిగి గవర్నమెంట్ చాలా హెల్ప్ చేయాలి. ఏ గవర్నమెంట్ ఎంత ఇచ్చింది డాటా ఉంది మీ దగ్గర? ఇప్పుడు మొట్టమొదలంటే 2004లో అఫీషియల్గా వానికి 200 కోట్లు అడ్వాన్స్ నేను ఇచ్చిన, మీ చేతులతో నేను ఇచ్చిన. 100 కోట్లు, ఒకసారి 100 కోట్లు, ఒకసారి 100 కోట్లు. అంటే అగెనిస్ట్ బ్యాంక్ గ్యారంటీస్ నేను పోయి చూసుకొచ్చాను. 100 కోట్లది మనకు బ్యాంక్ గ్యారంటీస్ ఇచ్చిండ్రు. వాడు మంచిగా వాడు బ్రహ్మాండంగా ఉన్నాడు. అప్పుడు ఏమున్నది, 100 కోట్లు ఇచ్చినప్పుడు ఛాయ్ దాపించి వానికి విలేకరుని పిలిపించి ఛాయ్ దాపించి పంపించిన, ఇంకేం లేదు. ఇక దాని తర్వాత రెండోసారి వచ్చినప్పుడు మా ఆఫీసులో సార్ ఈ ఛాయ్ దేవాలన్నా సార్ అంటారు, ఇక తీసుకురా బాబు. నేను మా వాళ్ళకి ఏం చెప్పినంటే ఇది 8% వడ్డీ మీద మనం వానికి ఇస్తున్నాం. 8% వడ్డీ వానికి మనం అప్పిస్తున్నాం. కాబట్టి వానికి మర్యాదపూర్వకంగా మనం పంపించాలి అని చెప్పేసి ఛాయ్ దాపిచ్చేసి విలేకరుల ముందు చెప్పున అయినా నువ్వు ఎప్పుడో మొదలు పెడతావు, ఏం చేస్తావు, అట్లా జరిగింది. 200 కోట్లు నేను ఇచ్చిన. దాని తర్వాత 2007 వరకు నేను ఇచ్చిన కదా. దాని తర్వాత 2009లో ఎప్పుడు మునిగినప్పుడు మళ్ళీ 200 కోట్లు అటు ఇన్నర్ సైడ్ మునిగింది కదా, మళ్ళీ 200 కోట్లు. దాని తర్వాత వీనికి మళ్ళీ బేరింగ్ కావాలి, అది కావాలి, ఇది కావాలంటే మళ్ళీ 100 కోట్లు. తర్వాత మళ్ళీ 65 కోట్లు గత ప్రభుత్వం. అసలు అది కాకుండా వీళ్ళకు బిల్స్ ఎప్పుడు కూడా పెండింగ్ లేకుండా, అది అడ్వాన్స్ ఇచ్చి మళ్ళీ బిల్స్ ఎప్పుడు పెండింగ్ లేకుండా చూసింది గవర్నమెంట్, ఏ గవర్నమెంట్ అయినా. టాప్ ప్రయారిటీ ఇచ్చారు. అది ఇక దాన్ని ఇక వాడు ఏంటంటే డ్రిల్లింగ్ చేయలేక వాడు బిల్లు ఎక్కువ తీసుకోలేకపోయింది, కానీ చేసిన పనికి ఎప్పుడు కూడా ఆపింది లేదు. అసలు తిరిగి చూస్తే వాడే మనకు అప్పులు ఇంకా తీరనే లేదు అన్నీ అవి. తర్వాత వండర్ఫుల్ గత ప్రభుత్వం చేసింది ఒకటి గొప్పతనం ఏంటంటే, ఏ ప్రభుత్వం ఇండియాలో ఏం చేయకుండా బీఆర్ఎస్ ప్రభుత్వం గత ప్రభుత్వం ఏం చేసిందంటే, రియల్లీ ఐ షుడ్ అప్రిషియేట్, ఒక క్యాబినెట్ డెసిషన్ తీసుకున్నదండి. అంటే ఎందుకంటే మేము పోయి సతాయిస్తున్నాం కదా, వాడు నాకు చెప్పుడు అదేందో ప్రాజెక్ట్ నాదైనట్టు నాకే ఫోన్ చేసుడు, ఆ ఏజెన్సీ కూడా నాకే ఫోన్ చేసి సార్ మీ ప్రాజెక్ట్ అయిపోయింది, నా ప్రాజెక్ట్ అయిపోయిందట. ఇక మళ్ళీ మేము మా రిటైర్డ్ ఇంజనీర్లను తీసుకొని మినిస్టర్ దగ్గర పోవడము, లేకుంటే సుఖేందర్ రెడ్డి గారి దగ్గర పోవడము, లేకుంటే ఆ చైర్మన్ దగ్గర పోయి ఆ విధంగా మేము టోటల్గా మళ్ళీ అప్పుడు హరీష్ రావు ఫస్ట్ టర్మ్లో 18 వరకు హరీష్ రావు గారే ఉంటుంది కదా. దాని తర్వాత క్యాబినెట్లో ఎలక్ట్రిసిటీ మినిస్టరు మన జగదీష్ రెడ్డి గారు. ఇక మేము అంటే ఆయన సతాయిస్తుంటాం కదా. ఇక లాస్ట్కు డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా సజెస్ట్ చేసింది ఏంటంటే, సార్ ఇది ఒకటి నిర్ణయం మేము చెప్పినాము, వాళ్ళు కూడా అట్లనే చేసుకున్నారు. అతను అంటే మనం కాదు, మనమే అతని బిల్లులో పవర్ బిల్స్ ఏవైతే ఉన్నాయో మనం కట్ చేసేసి డైరెక్ట్గా మనం పవర్ బిల్స్ మనం పవర్కు పంపించిన బ్యాలెన్సే వానికి ఇద్దాం. ఇప్పుడు 100 కోట్లు వచ్చింది బిల్లు, అందులో పవర్ బిల్ ఎంత ఉన్నది, ఆ పవర్ బిల్ మనం తగ్గించేసేసి 80 కోట్లో 85 కోట్లో మనం అతనికి ఇస్తాం, మిగతాది వీళ్ళకి ఇస్తాం అని చెప్పేసి మీటింగ్లో మన క్యాబినెట్ మీటింగ్లో డెసిషన్ తీసుకున్నారు. డెసిషన్ తీసుకొని అప్పటి నుంచి ఇతనికి ఇక అంటే నాకు ఫోన్లు రాలేదు, ఏదైనా సార్ నాది ఇది కట్ అయింది అది కట్ అయింది అని లేదు. ఇక అప్పుడు నుంచి ఇప్పటి వరకు నాకు తెలిసిన సమాచారం ప్రకారంగా దాదాపు 100 కోట్ల దాకా పవర్ బిల్స్ కట్టలేదు ఆయన. ఇప్పుడు మనమేమో మళ్ళీ మన దగ్గర బతలాడుకొని కట్ కాకుండా చూసుకొని మళ్ళీ బిల్లులు తీసుకున్నాడు, మరి అతనికి ఇవ్వలేదు. అట్లా ఉన్నాడు. అంత సాహసం ఇంకేం కావాలండి, ఇంకెంత చేస్తారండి? ఈపీసీ కాంట్రాక్టర్ మొత్తం వాడే చూసుకోవాలి.
అటువంటిది ప్రభుత్వం పరిస్థితి కూడా అంత బాగాలేదు కదా ఆర్థికంగా ఇష్టం వచ్చినట్టు ఇవ్వడానికి. మరి వీళ్ళకన్నీ ఇప్పుడు రైతులకు అవి ఎన్నో ఫ్రీబీస్ పెట్టుకుంటారు. అందులో దీనివల్ల మనకు ఏమొస్తుంది నాయన, ఇది ఎప్పుడు వస్తుంది ఏం కదా అర్థమైతలేదు. అయినా కూడా అన్ని ప్రభుత్వాలు మొదటి నుంచి ఇప్పటి వరకు ఈ ప్రభుత్వం కూడా చూడండి రాగానే ప్రియారిటీ దాంట్లో మొట్టమొదలు పెట్టిరండి. దీన్ని వాళ్ళు తీసుకున్న ప్రియారిటీ దాంట్లో పెట్టి ఏం చేసిరు తెలుసా, అతనికి సంబంధించిన బిల్స్ క్లియర్ చేసిండ్రు. తర్వాత రివేజ్ ఎస్టిమేట్ ఎప్పటి నుంచో పెండింగ్ ఉన్నది, శాంక్షన్ కూడా అయిపోయింది ఈ మధ్యలో. మరి ఈ తీరుగా వీళ్ళు కూడా ఎంతో శ్రమ చేసి అసలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు వీళ్ళకు మన అమెరికాకు వచ్చినప్పుడు ఆ రాబిన్స్ కంపెనీకే పోయిండు. అసలు ఇంకా బేరింగ్ ఎందుకు వస్తలేదని తెలుసుకోవడానికి. ఏమన్నా ఏం ప్రాబ్లం ఉన్నది చెప్పండి, అసలు ఏమన్నా పైసలు ప్రాబ్లం ఉందా, మేము అరేంజ్ చేస్తా అని కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఆ కంపెనీకి పోయి చెప్పొచ్చండి కదా, మేము చూసుకుంటాం మీకేమన్నా ప్రాబ్లం ఉంటే అని. ఒక మంత్రిగా ఆయన అమ్మడి సి అజయ్ కూడా వెళ్ళి అక్కడ మాట్లాడొచ్చిండ్రు. మాట్లాడి మేము ఇంకా ఎమ్మడే పంపిస్తాం, మీరు లేట్ చేయకండి అది అంటే పంపిస్తాను అన్నారు. ఇది జూలైలో పోయినరు వాళ్ళు. కానీ ఇప్పుడు ఈ అక్కడ నుంచి మరి దీని భవిష్యత్తు ఏమిటి? మట్టి ఇప్పుడు అది ఇప్పుడు ఇది అయింది. ఇప్పుడు పరిస్థితి ఏంటంటే ఇప్పుడు దాకా అతను పూర్వ వైభవం చెప్పినాం, ఈ తర్వాత ఇప్పుడు ఉన్నటువంటి వైభవం రెండు చెప్పినాం. కాబట్టి ఇప్పుడు పరిస్థితి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు దేశంలో ఉన్నటువంటి అందరు నిష్ణాతులంతా రానే ఉన్నారు. ఇప్పుడు నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ యూనిట్ ఉన్నది, తర్వాత స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ వాళ్ళు, ఆర్మీ వాళ్ళు ఉన్నారు, నేవీ వాళ్ళు ఉన్నారు, మన యొక్క సింగరేణి వాళ్ళు ఉన్నారు. ఇది కాక ఇంకా ఇందులో నిష్ణాతులైనటువంటి ప్రైవేటు సంస్థల వాళ్ళు కూడా వచ్చారని తెలిసింది. ఎల్ఎన్టీ వాళ్ళు వచ్చిండ్రు. తర్వాత మొన్న జమ్మూ కాశ్మీర్లో ఒక 42 మంది అటువైపు చిక్కుపడిపోతే తెచ్చిన వాళ్ళు తీసుకొచ్చిన ఆయన ఏదో పైపును డిజైన్ చేసి పట్టుకొచ్చిన ఆ ఎక్స్పర్ట్ కూడా వచ్చిండ్రు. అందరూ ఇప్పుడు అక్కడ ఉన్నారు. 600 మంది ఉన్నారు అటు మాకు తెలిసిన సమాచారం ప్రకారంగా. రెస్క్యూ ఆపరేషన్ అందరు నిపుణులు, వాళ్ళ సహాయకులు అందరు కలిపి. తర్వాత క్యాబినెట్ మినిస్టర్లు కూడా ఎక్కడైనా విన్నామండి, ఎంత 2-3 టన్నెల్. అరే మన కృష్ణారావు గారిని అయితే నిజంగా అప్రిషియేట్ చేయాలండి. సిఈ గారు ఒక దగ్గర పోయి ఆగిపోతే ఆయన కంటే ఇంకా 100 మీటర్లు ముందుకు పోయినట్టు ఆయన సిఈ కంటే. మరి మట్టి తీసుకొచ్చే బెల్ట్ మీద దాని మీద పోయిండు ఆయన, 2 సహాయకులను పట్టుకొని ఆయన పోయిండు అసలు ఈ ఏజ్లో. మరి అటువంటిప్పుడు వాళ్ళ యొక్క తపనని మనం అప్రిషియేట్ చేయాలి కదా. ఇప్పుడు ఇరిగేషన్ మినిస్టర్ గారు కూడా అక్కడనే కూర్చుంటున్నారు, ఆనే ఉంటున్నారు, పోతున్నారు, చూస్తున్నారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి, జానారెడ్డి గారు, ఇంకా 2-3 మినిస్టర్లు అక్కడే ఉన్నారు. వాళ్ళు మొత్తం అంటే మా నుంచి ఏది అధికారికంగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఏ సూచనలు ఇవ్వడానికైనా వాళ్ళు మళ్ళీ ఫోన్లో గీన్లు కాదు, మేము ఆనే ఉన్నారు వాళ్ళు. ఇక ఎవరిని తెప్పియాలని ఇప్పుడు చూడండి, ఇప్పుడు అక్కడి నుంచి ఈవెన్ ఇది ర్యాట్ హోల్స్ వాళ్ళు ఎక్స్పర్ట్స్ వాళ్ళు ఆ పిల్లలు కూడా వచ్చిండ్రు. ఇప్పుడు 5 వాళ్ళు ఈరోజు లోపలికి పోతున్నారు, ఒకసారి పోయిండు వచ్చిండ్రు మళ్ళీ పోతున్నారు. ఎక్కడి నుంచి ఎవరున్నా కూడా వాళ్ళందరినీ తెప్పిస్తున్నారు కదా మొత్తం. కాబట్టి మనం యాక్టివ్గా పనిచేస్తున్నారు. అరే ఇంత ఇదిగా మనం వీ షుడ్ అప్రిషియేట్. అయితే ఎందుకంటే ముందు అటువైపు 8 మంది ఉన్నారు కదా, వాళ్ళ ప్రాణాలు ఏమైనా ఇంకా వాళ్ళ ప్రాణాలకు మనం ఏమైనా ఇవ్వగలుగుతాం, దాని ప్రయారిటీ ఉన్నది. దాని తర్వాత ఈ డెబ్రీస్ మొత్తం ఇమీడియట్గా ఎందుకు దిగలేకపోతున్నాడానికి వాళ్ళు ఏం చెప్తున్న కారణం ఏంటంటే, ఈ తీయడం వలన సెటిల్ అయింది, మీద నుంచి ఇంకెక్కువ ఏమైనా పడితేయేమో. ఇప్పుడు సెటిల్ అయింది, ఇంకొంచెం ఆ జమ్మూ కాశ్మీర్ నుంచి వచ్చిన ఆయనే చెప్తున్నాడు ఇంకొంచెము టైం తీసుకుందామని చెప్పేసి. కాబట్టి ఒకసారి సెటిల్ అయిన తర్వాత మనం తీయచ్చు అన్నట్టుగా ఏదో భావన. కానీ సీపేజ్ అయితే 3500 లీటర్లు పర్ మినిట్కు వస్తూనే ఉన్నది, అది పోతూనే ఉన్నది. అది తెలియదు. దానికి అయితే ఏర్పాట్లు చేశారు, అంతవరకు చేస్తున్నారు వీళ్ళు అందులో ఎక్స్పర్ట్ కాబట్టి ఆ డీవాటరింగ్ వర్క్ అయితే బ్రహ్మాండంగా చేస్తున్నారు. కాబట్టి లెట్ us hope so. మొదలు వాళ్ళ ప్రాణరక్షణ గురించి తీసుకునే చర్యలు, ఈ ర్యాట్ హోల్డర్స్ వీళ్ళు ఉన్నారుగా, వీళ్ళు ఏమైనా చేస్తారేమో. దాని తర్వాత డెబ్రీస్ని అంతా క్లియర్ చేసినాక డిగ్రీ ఆఫ్ డ్యామేజ్ అసలు ఏ స్థాయిలో అసలు డ్యామేజ్ అయింది, ఎంత లెంత్లో డ్యామేజ్ అయింది, అసలు ఏంటిది, దానికి తర్వాత ఈ టీబీఎం కూడా ఏమైనా పనికొస్తుందా పనికిరాదా, ఇవన్నీ బేరీజ్ చేసుకున్న తర్వాత అప్పుడు ఇప్పుడు ఆయన అయితే ఇక అంటాడు, సార్ ఇప్పుడు దాని టీబీఎం కావాలంటే 200-300 కోట్లు కావాలి, ఇవన్నీ చేయాలి, ఒక 300-400 కోట్లు ఏమైనా అడ్వాన్స్ ఇస్తే
చేస్తా అంటే మరి ప్రభుత్వం దగ్గర ఇంకొక ఆల్టర్నేటివ్ లేనప్పుడు ఆప్షన్ లేదు. వీని తీసి ఇంకొని పెడదామనే వీలు కాదు. ఇప్పుడు వీనికి ఇవ్వకపోతే వీడు అట్లనే ఉంటాడు, ఇక అదే డీవాటరింగ్ చేసుకుంటూ ఉంటాడు ఇక. కాబట్టి ఇప్పుడు ప్రభుత్వం దగ్గర ఇంకో ఆప్షన్ లేదు. ఏదో తీరుగా మరి 50-50 అంటారా, మేము ఒక 50% పెట్టుకుంటాం, నువ్వు 50% తీయరా అంటారు, ఏదో ఒకటి అవుతుంది. అయితే ఈలోగా నాకు అంటే మా రిటైర్డ్ ఇంజనీర్ల ఆలోచన ఏంటంటే, ఇది హూ ఇస్ ది ఎండ్ యూజర్ ఆఫ్ దిస్ వాటర్. ఇప్పుడు ఈ యొక్క మన ఎస్ఎల్బిసి టన్నెల్ ద్వారా వచ్చేటువంటి వాటర్ ఏదవుతున్నదో ఎండ్ యూజర్ నల్గొండ ప్రాంతము ఫ్లోరిస్టిన్తో ఉన్నటువంటి ఏరియా కూడా పోతున్నది. ఇప్పుడు ఇది ఉదయ సముద్రం లిఫ్ట్ ద్వారా 1,00,000 ఎకరాలు పక్కా ప్రపంచంలోనే అధికంగా ఫ్లోరిన్ ఉన్నటువంటి ఏరియాలో ఇప్పుడు అది ఉన్నది. ఈవెన్ మనం ఫ్లోరిన్ అనగానే ఎంతసేపటికి మునుగోడ అంటుకుంటారు, కానీ ఈ నార్కట్పల్లి ఏరియా కూడా నేను చిన్నప్పుడు చదువుకున్న ఎల్లారెడ్డి స్కూలు, ఎల్లారెడ్డిగూడెము, చెరుగట్టు, అక్కడ ఎడవెల్లి, అసలు ఉండవలసింది 0.5 to 1.5 ppm ఉండాలంటే 11, 12, 13 దాకా ఉన్నాయి అక్కడ. ఎల్లారెడ్డిగూడెంలో అయితే నా చిన్నతనంలోనే అక్కడ వీళ్ళు మన యూరోప్ కంట్రీ మొత్తం వాళ్ళే వచ్చి అక్కడ అప్పుడు పెట్టిండ్రు అసలు నీటి శుద్ధి యంత్రం. అర్లీ 60s అప్పుడు పెట్టిండ్రు. కాబట్టి ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్ కూడా సెంట్రల్ గవర్నమెంట్ యొక్క అసిస్టెన్స్, ఫైనాన్షియల్ అసిస్టెన్స్ కోరుకోవాలి. ఎందుకంటే వాళ్ళ పరిస్థితి అంటే ఉన్న పరిస్థితిని చూసుకొని అందుకని నేనేమంటున్నా అంటే, దీనికి తోడుగా డిండి అయితేనేమో టోటల్గా అదే ఏరియాకు నీళ్ళు ఇస్తుంది. కాబట్టి డిండి ఈ రెండు కలిపేసేసి దీన్ని ఒక నేషనల్ ప్రాజెక్టుగా డిక్లేర్ చేసేసి, లేకుంటే దాన్ని ఇంతకుముందు సుష్మా స్వరాజ్ గారు కూడా అన్నారు, డిండిని నేషనల్ ప్రాజెక్ట్ అన్నారు, పాలమూరు రంగా నేషనల్ ప్రాజెక్ట్ అన్నారు. కాబట్టి అందులో అంతర్భాగమే. కాబట్టి దీన్ని ఆ విధంగా తీసుకొని సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళ అసిస్టెన్స్తో స్పెషల్ అసిస్టెన్స్ విషయంలో డెఫినెట్గా ముఖ్యమంత్రి గారు ఈరోజు పిఎం గారి దగ్గరికి వెళ్ళారు. మరి ఏం మాట్లాడుతారో, మరి ఏంటో విషయం ఉన్నది. వారికి కూడా కొన్ని అసిస్టెన్స్ గురించి అడగడానికి వెళ్ళినట్టున్నది. కానీ ఈ విషయంలో తర్వాత కూడా దీన్ని త్వరితగతిన కంప్లీట్ చేయాలంటే కేంద్రం ప్రభుత్వం కూడా దీనికి సహాయపడాలని, దోహదపడాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. అప్పుడైతేనే దీనికి నిరాఘాటంగా ఇది పని జరిగే అవకాశం ఉంది. అతనికి మనం అతనికి అనుభవం ఉన్నది, అతని దగ్గర ఫైనాన్షియల్ లేకపోయినా అనుభవం ఉన్నది. కాబట్టి ఆ అనుభవానికి తోడైనట్టయితే సెంట్రల్ గవర్నమెంట్ యొక్క ఫైనాన్స్ అసిస్టెన్స్ మనం బయటపడతామని చెప్పేసి నేను భావిస్తున్నాను. ఇప్పుడు సొరంగం ఉన్న ప్రాంతం మట్టి ఎన్ని మీటర్ల పైన ఉంటుంది? ఇంకా మట్టి అంటే అది గుట్ట 300-400 మీటర్లు అది మీద, 1/2 కిలోమీటర్ పైన. ఆ నుంచి ఇక వస్తూనే ఉన్నాయి నీళ్ళు. ఆ నీళ్ళతో పాటు ఏదైనా బురద అది ఏదైనా కదలికలు వచ్చినాయి అనుకో, అందులో ఆ రాళ్ళు లూజ్ అయిపోతుంది, అట్లా వచ్చి పడేది. అది అంటే ఇది మొత్తం మనకు కన్క్లూడ్ కావడానికి, దీనిపైన ఒక అవగాహన రావడానికి 6 నెలలు పట్టొచ్చా? అంటే ఇప్పుడు ఒకసారి డెబ్రీస్ తీసినట్టయితే మనకు ఒక డ్యామేజ్ ఎంత అయింది అనేది మనకు వస్తుంది. నేను అనుకుంటున్న 10 రోజుల్లో ఇది మొత్తము దాన్ని ఏదో ఒకటి మనకు అంచనాకు ఎంత కావచ్చు అనే అంచనాకు మనకు వచ్చే అవకాశం ఉన్నది. కాకపోతే ఇక దీన్ని ఎంత అవుతుంది, దాన్ని ఎట్లా చేయాలనే దాని మీద మరి రాష్ట్ర ప్రభుత్వము ఏజెన్సీకి, రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధం లేదు. ఇది వాళ్ళు ఏమైనా పని చేస్తే అసలు ఏంటి తెలుసా, వానికి ఇవ్వవలసింది 100 మీటర్ల టన్నలు చేస్తే మీటర్కి ఇంత అని చెప్పేసి వాళ్ళు అంతేగా మనం ఇచ్చే బిల్లు మాకు ఇవన్నీ కాదు చూపించవలసింది. 100 మీటర్లు యూనిట్గా తీసుకున్నారు అన్నట్టు. 100 మీటర్ల టన్నలు కొట్టు డబ్బులు తీసుకో, 100 మీటర్లకు టన్నలు కొట్టు డబ్బు తీసుకో. ఆ విధంగా వాళ్ళ యొక్క షెడ్యూల్ ఆఫ్ రేట్ ఆ విధంగా నిర్ణయించుకున్నారు వీళ్ళు. అసలు మరి ఉల్టా జరిగింది. ఇప్పుడు ఎక్కడున్నది ఏం కథ అసలు? ఇంకొక ఎంత 6-7 కిలోమీటర్లు ఉందా? 9.5 ఉంది. ఇంకా 9.5 ఉంది. అంటే ఇన్లెట్ నుంచి ఎక్కువ బాగానే వర్క్ అయింది. ఇన్లెట్ నుంచి 20.5 అయింది. అయితే ఇప్పుడు డిజైన్ కూడా ఇది ప్రపంచంలో ఇంతకుముందు చెప్పినా కదా, ఒక ఇరిగేషన్ పర్పస్కు టీబీఎంలతో ఇంత లాంగెస్ట్ టన్నల్ అనేది ప్రపంచంలో ఇంతవరకు ఎవరు చేయలేదు, ఇంకా తర్వాత కూడా చేయలేదు, దీని తర్వాత కూడా ఈ 20 ఏళ్ళ నుంచి. కాబట్టి దిస్ ఈజ్ ది ఫస్ట్, దిస్ మే బి ది లాస్ట్.
ఎందుకంటే రోజు రోజుకు ప్రపంచంలో ఇరిగేషన్ యొక్క కాంపోనెంట్ తగ్గిపోతున్నది కదా. అంటే దానికి సిస్టమ్, దానికి ఇంత కష్టపడి టన్నెల్ నుంచి కొండల నుంచి నీళ్ళు తీసుకురావాలనేటువంటి ఆలోచించరేమో. ఎందుకంటే రోజు రోజుకు సీరియస్ ఫార్మర్స్ తగ్గిపోతున్నారు. కాబట్టి ఇంకా దానికి ఆల్టర్నేటివ్గా ఈ ప్రాజెక్టులకు ఆల్టర్నేటివ్గా రెయిన్ వాటర్ హార్వెస్టింగ్, సాయిల్ కన్జర్వేషన్ ఇవన్నీ వస్తాయి రాబోయే రోజుల్లో. ఎక్కడికక్కడ నీళ్ళు ఆపుకోండి మీరు, అనవసరంగా ఈ ప్రాజెక్టులు ఎందుకన్నా కూడా వస్తుంది అన్నట్టు. ఇప్పుడు ఇంత ఖర్చుతో కూడుకున్నది కదా. ఇప్పుడు మనమే ఆలోచిద్దాం. ఇప్పుడు దీని మీద ఇప్పటి వరకు దాదాపు 2800 కోట్లు, అంటే 2800 కోట్లు ఏదో ఖర్చు అయింది అంటున్నారు. ఇంకెంత అయితే ఇంకో 2000 కావాలి ఈ టన్నెల్కి. ఇంతవరకు ఒక ఎకరానికి నీళ్ళు ఇవ్వలే కదా మనం. అదేవిధంగా మన డిండికి పెట్టినాం, ఒక 3000 కోట్ల దాకా పెట్టినాం, ఒక ఎకరానికి నీళ్ళు ఇవ్వలే కదా. అదేవిధంగా పాలమూరు రంగారెడ్డి పెట్టినాం, 20,000 దాకా పెట్టినాం కోట్లు, ఒక ఎకరానికి నీళ్ళు ఇవ్వలే కదా. మరి కాళేశ్వరం తీసుకున్నా కూడా 1,00,000 కోట్లు పెట్టినాం. దాని యొక్క ఆశయం ఏంది? 18 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇవ్వాలి. ఎన్ని లక్షలకు నీళ్ళు ఇచ్చినాం? మన వాళ్ళు ఎప్పుడు చెప్పినా 50,000 నుంచి 1,00,000 చెప్తున్నారు. దానికి ఇంత ఎన్ని ఇచ్చినవా అంటే ఇక 1,00,000 అని లాస్ట్కి అంటున్నారు. మరి 1,00,000 అన్నా కూడా 18 లక్షలలో 1,00,000 ఎంత అంటే 1/18 భాగం కదా. అంటే 5% అయినట్టు. ఇప్పుడు దాని యొక్క ఆశయము 95% అట్లే ఉంది ఇంకా. మరి దానికంటే ఎక్కడికక్కడ గ్రౌండ్ వాటర్ రీఛార్జ్ చేసేసి వాళ్ళ బోర్లలో నీళ్ళు వచ్చేటట్టుగా చేస్తే రైతుకు కావాల్సింది ఏంది? ఇప్పుడు బోర్ల నీళ్ళు కనుక ఉంటే బోర్ నీళ్ళు కరెంటు ఫ్రీ. ఇక మీ ప్రాజెక్టులు మీ ఇష్టం ఎప్పుడన్నా చేసుకోండి అన్నట్టు వానికి వదిలేస్తాడు. మన వెనుక పడాడు. కానీ ఇప్పుడు కొన్ని నల్గొండ ఏరియాలో కొంతమంది ప్రజలకు మాకు చెరువులు నింపే ఉపాయం చూడండి సార్ మాకు ఇక తర్వాత అని అంటున్నారు. ఎక్కడ ఈ చౌటుప్పల అండ్ దేవలమ్మ నాగారం చెరువు, చౌటుప్పల దగ్గర చెరువు, ఆ ఏరియాలో నారాయణపూర్ అండ్ చౌటుప్పల మండలాల్లో ఫారెస్ట్ లెక్క, అది మన డెజర్ట్ లెక్కున్నది. వాళ్ళు ఏమైనా భూమి అమ్ముకుంటేనే తినగలిగే కాడికి అయింది ఇప్పుడు. ఏ పంట వర్షం లేదు, బోర్లు ఎండిపోయినాయి, బావుల నీళ్ళు లేవు, బోర్ల నీళ్ళు లేవు. ఇప్పుడు ఏం చేయాలి వాళ్ళు చెప్పండి? ఇక వానికి వ్యవసాయం తప్పించి ఇంకోటి తెలియదు. మరి అటువంటి పరిస్థితులు ఉన్నోళ్ళకు మనం వాని బోర్లకు నీళ్ళు వచ్చేటట్టుగా చూస్తే వానికి అక్కడికి తృప్తి కదా. కాబట్టి ఆ విధంగా వచ్చే అవకాశం ఉన్నది రాబోయే రోజు. మేము కూడా ఇప్పుడు అదే మునుగోడు కాన్స్టిట్యున్సీలో భూగర్భ జలాలని పెంపొందించే విధంగా నిన్న మా టీం వెళ్ళి చూసి వచ్చినాం. మేము ఎక్కడ చెక్ డ్యాములు కట్టాలి, ఎక్కడ సబ్ సర్ఫేస్ కట్టాలి, ఎక్కడ మైన్ ఇరిగేషన్ ట్యాంక్స్ ఏవైతున్నాయో వాటికి నీళ్ళు వచ్చే విధానం అంతే మిషన్ కాకతీయలో దాన్ని స్ట్రెంథెన్ చేసుకున్నాం బండ్లని. కానీ ఆ చెరువులకు నీళ్ళు వచ్చేటువంటి అప్రోచ్ కెనాల్స్ని కొంత చేశారు, కొన్ని చేయలేదు. అవి ఎక్కడెక్కడ ఉన్నాయి అవి చేద్దాము. ఒక చెరువుకు ఇంకో చెరువుకు లింక్ కెనాల్ లేక అది ఎక్కడి నుంచి నీళ్ళు పడిపోతున్నాయి. వీటి మీద దృష్టి పెట్టేసేసి చెక్ డ్యాములు కట్టి మొత్తము సబ్ సర్ఫేస్ డై కంటే ఒక ట్రెంచ్ తీస్తాం వాగులో, అందులో బీసీ సాయిల్తో నింపుతాం, అండర్ గ్రౌండ్ రిజర్వాయర్ అవుతుంది. 20-25 లక్షల్లో అయిపోతుంది. రైట్ సార్, థ్యాంక్ యూ సార్.